వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్లో సెకండ్ టాపిక్ మనం చూద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. అయితే మనం ఈరోజు ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్లో సెకండ్ కాన్సెప్ట్ అయినటువంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి మాట్లాడదామండి. ఇంతకుముందు మనము మెజర్ ఆఫ్ యాంగిల్స్ గురించి మాట్లాడాం. అంటే ట్రిగ్నోమెట్రిక్ బేసిక్ చెప్తూ, అంటే ట్రిగ్నోమెట్రీ యొక్క ఇంట్రడక్షన్ చెప్తూ మెజర్ ఆఫ్ యాంగిల్స్, ఓన్లీ యాంగిల్స్ గురించి మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఏంటంటే రేషియోస్ గురించి మాట్లాడదామంటే, ఈ రేషియోస్ గురించి మనకి మన ఇండియన్ సైంటిస్ట్ అయినటువంటి ఆర్యభట్ట చెప్పడానికి మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ రేషియోస్ ఏంటి అనేది చూద్దామండి. ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రీకి బేస్ మనం చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ అని చెప్పుకున్నామంటే, ట్రయాంగిల్ అని, ఆ ట్రయాంగిల్ ఏదంటే ఎక్కువగా మనకు ఉపయోగపడేది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే రైట్ యాంగిల్. ఏ ట్రయాంగిల్ అని తీసుకొని మనం చేయొచ్చు, కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది బేస్ ఎక్కువగా వయసు అనమాట. అంటే మనకి ఆప్షన్లో కూడా చెప్పానండి, ఆప్షన్ మనకి ఇచ్చినప్పుడు ఏబిసి ఇలా ఇచ్చాడు అనుకోండి, లేదా ఇది ఏ పెట్టుకుందానండి, ఏబిసి. ఏబిసి అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఆప్షన్లో కూడా ట్రిగ్నోమెట్రీకి బేస్ ఏంటని ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ అని ఇస్తే పెట్టవచ్చండి. అందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆప్షన్ కూడా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనం ఇవ్వాలన్నమాట. ఓకేనండి. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది పైథాగరస్ లా అనేది ఫాలో అవుతుందండి. కాబట్టి పైథాగరన్ ట్రిప్లెట్ కూడా మీకు గుర్తుండాలన్నమాట. పైథాగరన్ లా అనేది యూజ్ అవుతుందండి. కాబట్టి మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉండాలి. పైథాగరన్ ట్రిప్లెట్స్, పైథాగరన్ ట్రిప్లెట్స్ కూడా మీకు గుర్తుండాలండి. అంటే పైథాగరన్ త్రికములు అని అంటారు అనమాట. అవి ఆల్రెడీ మనము సింప్లిఫికేషన్లో భాగంగా చెప్పడం జరిగింది, జామెట్రీలో కూడా చెప్పడం జరిగిందండి. మనం 2 వీడియోస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడదాం. అంటే మీకు ట్రిగ్నోమెట్రీకి బేస్ వాల్యూ చూసుకున్నట్లయితే, బేస్ ఏదంటే బేస్ ఫిగర్, జామెట్రికల్ ఫిగర్ చూసుకున్నట్టు ట్రయాంగిల్ అండి. అందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్. అంటే ఖచ్చితంగా ఒక కోణం అనేది 90 డిగ్రీలు ఉంటుందండి, 90 డిగ్రీస్ ఉండాలి. ఓకేనండి. ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ ట్రయాంగిల్ అనేది పైథాగరన్ లా అనేది ఫాలో అవ్వాలి. పైథాగరన్ లా ఏం చెప్తుందండి, పైథాగరన్ లా ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని చెప్తుందండి. అవునా కాదు? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని చెప్తుందండి. ఎందుకంటే హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. ఇందులో మనకి చూసుకున్నట్లయితే హైపోటెన్యూస్ అంటామండి. హైపోటెన్యూస్. ఇక్కడ మనము యాంగిల్ అనేది టేటాగా తీసుకున్నట్లయితే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ వద్ద మనం టేటా అని తీసుకున్నట్లయితే, టేటాకి ఆపోజిట్గా ఉండే సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటామండి. ఆపోజిట్ సైడ్. టేటాకి పక్కనే ఉన్న సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటామండి. ఏడీజీ అని రాశాను నేను, అడ్జసెంట్ సైడ్ అనమాట. ప్లేస్ సరిపోవట్లేదు, అడ్జసెంట్ సైడ్ అని రాసుకుంటా. ఆసన్న భుజం అంటే తెలుగులో మనకి ఇంకా తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తప్పదు. మరి ఆసన్న భుజం అంటే ఇది ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజం అండి, ఎదుట భుజము. ఇది ఏంటంటే కర్ణం అండి. ఓకేనండి. చూడండి, ట్రిగ్నోమెట్రీకి బేస్ ట్రయాంగిల్ అంటే ఆ ట్రయాంగిల్లో మనం ఏం తీసుకున్నామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదో ఒక శీర్షం వద్ద కోణం టీటా అని తీసుకున్నట్లయితే, టీటాకి ఆపోజిట్ సైడ్ అని మనం ఏమంటే ఆపోజిట్ సైడ్ అంటాము, లేదా ఎదుటి భుజం అంటాము. టీటాకి పక్కనే ఉన్న సైడ్ని ఆసన్న భుజం అంటాం, లేదా ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే అడ్జసెంట్ సైడ్ అన్నామండి. మరి అందరికీ తెలుసు 90 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నది హైపోటెన్యూస్, కర్ణం అని తెలుసు మనకి. ఇప్పుడు మనకి పైథాగరన్ థియరం ఏం చెప్తుందంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చెప్తుందంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము స్క్వేర్ ప్లస్ ఎదుటి భుజము స్క్వేర్ అని చెప్తుందండి. నెక్స్ట్ పైథాగరన్ త్రికములకు వచ్చినప్పటికి, అంటే ఈ 3 భుజాల యొక్క కొలతలు అనేవి ఇలా ఉంటాయండి. 3, 4, 5 గుర్తుందా లేదండి? అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్, ఆ విధంగా అనమాట. అలాగే ఈ త్రికమును మనం చూసుకున్నట్లయితే, మీకు అక్కడ జామెట్రీలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ కావాలంటే చూసుకోండి. ఏసీ స్క్వేర్ అంటే అందులో పెద్దది తీసుకోండి. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అండి. 2 చేస్తే మనకు సమానం వస్తుంది. చూడండి, 25, ఇది 9, 16 అండి. ఈ 2 ప్లస్ చేస్తే 25 ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుందండి. ఈ విధంగా ఉండేవే పైథాగరన్ త్రికములు అండి. అంటే ఈ 3 భుజాలు కూడాను ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అవుతాయండి, లంబకోణ త్రిభుజం యొక్క సైడ్స్ అవుతాయని అర్థం అనమాట. అటువంటి పేర్స్ మనకు ఒక 10 చెప్పడం జరిగిందండి. ఆ 10 కూడా ఎలా గుర్తుంచుకోవాలో కూడా చెప్పడం జరిగిందండి. అది మీకు గుర్తుంటే ఓకే, లేకపోతే మళ్ళీ ఒకసారి రాసేస్తాను చూడండి. 3, 4, 5 అండి. మరి 4తో మనకు ఉండదు. 5తో చూసుకున్నట్లయితే 5, 12, 13 అండి. 6తో చూసుకున్నట్లయితే 6, 8, 10 అనమాట. నెక్స్ట్ 7తో చూసుకున్నట్లయితే 7,
24, 25 అండి. 8తో తీసుకున్నట్లయితే 8తో ఏమి ఉండవండి, 9తో తీసుకోండి. 9తో తీసుకున్నట్లయితే 8తో కూడా ఉంటుంది. 8తో చూసుకున్నట్లయితే చూడండి, అందులో మనకు చెప్పినట్టు గుర్తెచ్చుకోండి. 8తో లేదనుకుంటాను. ఓకే, 9తో చూసుకున్నట్లయితే 9, 40, 41 అండి. అలాగే 9తో 9, 12, 15 కూడా ఉంటుందండి. 9, 12, 15. మరి 10తో చూసుకున్నట్లయితే 10, 24, 26 అండి. అలాగే 11తో తీసుకున్నట్లయితే 11, 60, 61 అండి. అలా మనకి పైథాగరస్ త్రికంలో వస్తుంటాయి అనమాట. మరి 12తో తీసుకున్నట్లయితే 12, 16, 20 అండి. ఇలా మనకి పైథాగరస్ త్రికంలో గుర్తుంచుకునే ఆర్డర్ అంటే 3, 5, 6 అలా మనం వరుసగా నేను రాయడం జరిగింది. ఇంతకుముందు మనం ఏం చెప్పామంటే, ఇప్పుడు చూడండి 3, 4, 5 అండి. దీన్ని మనం 2తో మల్టిప్లై చేసి ఇది వస్తుందండి, ఇంటూ 2 చేస్తే. దీన్ని మనం 3తో మల్టిప్లై చేసినట్లయితే ఇది వస్తుంది, ఇంటూ 3 చేస్తే. దీన్ని మనం 4తో మల్టిప్లై చేసి ఇది వస్తుందండి. ఓకేనండి, అంటే మీరు ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు, ఈ మిగిలినవి ఎన్ని గుర్తుంటాయి, 3 గుర్తుంటాయండి. అలాగే 5, 12, 13 ఉందండి. మళ్ళీ దీన్ని మనము 2తో మల్టిప్లై చేసినట్లయితే ఇది వస్తుందండి, ఇంటూ 2 చేస్తే. ఓకేనండి, అలా మనం గుర్తుంచుకోవడానికి సింపుల్గా మనం వేసి కూడా చెప్పడం జరిగింది. జామెట్రీలో ఒకసారి చూడండి. ఇవి మొత్తం పైథాగరస్ ట్రిప్లెట్స్ మీకు గుర్తున్నాయి అనుకోండి. గుర్తుంటే మీకు ట్రిగనోమెట్రీ అనేది సింపుల్గా ఉంటుందండి. మనం అక్కడ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పామండి, ట్రిగనోమెట్రీకి, జామెట్రీకి, సింప్లిఫికేషన్కి ఈ మూడిట్లు కూడా మనకు ఉపయోగపడతాయని చెప్పడం జరిగిందండి ట్రిప్లెట్స్. అయితే ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ కొద్దిగా పక్కన పెట్టండి. మనం ఏంటని చెప్పుకున్నాం, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే త్రికోణమితి నిష్పత్తులు అనమాట. నిష్పత్తి అనగానే మనకు గుర్తు రావాలి. నిష్పత్తిని మనం A/Bగా తీసుకోవచ్చు, A/B అని కూడా తీసుకోవచ్చు. నిష్పత్తి చెప్పేటప్పుడు రెండు రాసులను పోల్చడాన్ని, రెండు ఒకే ప్రమాణం గల రెండు రాసులను పోల్చడాన్ని మనం ఏంటంటే నిష్పత్తి అంటామండి. నిష్పత్తిని A/Bగా రాసుకోవచ్చు, A/Bగా రాసుకోవచ్చు అండి. నిష్పత్తి యొక్క అసలు రూపం అయితే ఇదండి, కానీ A/Bని A/B అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకేనండి, అయితే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక ఏముందండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనము నిష్పత్తులను మనం ఏర్పరచాలండి. ఎవరికి నిష్పత్తులు ఏర్పరచాలండి? ఓన్లీ భుజాలకు మాత్రమే మనం రాయగలమండి నిష్పత్తులు. ABC అని తీసుకున్నట్లయితే, ఇక్కడ మనం θ అని తీసుకున్నట్లయితే ఇది పెర్పెండిక్యులర్ సైడ్ అండి, ఇది మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుందండి. పెర్పెండిక్యులర్ సైడ్ ఆర్ ఆపోజిట్ సైడ్ అని తీసుకోవచ్చు, లేదా నేను పెర్పెండిక్యులర్ సైడ్ అని తీసుకున్నానండి. పెర్పెండిక్యులర్ సైడ్ మీన్స్ ఏంటంటే లంబంగా ఉండే, చూడండి లంబకానానికి ఆనుకుని ఉందండి, లంబంగా ఉండే భుజం అనమాట పెర్పెండిక్యులర్ సైడ్, లేదా ఎదుటి భుజం అంటే. లేదా ఆపోజిట్ ఏమైనా తీసుకోవచ్చు, ఆపోజిట్ అని తీసుకోవచ్చు, పెర్పెండిక్యులర్ అని తీసుకోవచ్చు. నాకు పెర్పెండిక్యులర్ అలవాటు కాదు, పెర్పెండిక్యులర్ తీసుకున్నాను నేను. ఇది అడ్జసెంట్ సైడ్ కూడా ఏ అని తీసుకున్నాను, ఇది హైపోటెన్యూస్ H అని తీసుకున్నానండి. ఇప్పుడు మనం రేషియోస్ చూసుకున్నట్లయితే దేని రేషియో రాయొచ్చండి, ఈ రెండింటిని పోల్చొచ్చండి. అంటే Pకి Hకి పోల్చొచ్చండి. నెక్స్ట్ Aకి Hకి పోల్చొచ్చండి, AH అని పోల్చొచ్చండి. అంటే P/H అని, A/H అని రాయొచ్చండి. నెక్స్ట్ ఈ రెండింటికి పోల్చొచ్చండి, P/A అని రాయొచ్చండి. మళ్ళీ ఈ రెండింటిని రివర్స్లో A/P అని కూడా రాయొచ్చండి. ఈ రెండింటిని రివర్స్లో H/A అని కూడా రాయొచ్చండి. ఈ రెండింటికి రివర్స్లో H/P అని రాయొచ్చండి. అంటే మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 భుజాలను ఉపయోగించి 6 నిష్పత్తులను తయారు చేయొచ్చండి. అవునా కాదండి? ఇక్కడ మనం ఈ ఫిగర్లో చూసుకున్నట్లయితే ఈ రెండింటికి నిష్పత్తి రాసామండి, H/A చూడండి. మళ్ళీ A/H అండి, A/H చూడండి, H/A. నెక్స్ట్ A/H రెండు రాస్తామండి. P/H అండి, మళ్ళీ H/P అండి. సరిపోయింది లేదండి? ఈ రెండు P/A అండి, P/A, A/P రెండు రాసామండి. అంటే మొత్తం 6 రకాల నిష్పత్తులు మాత్రమే రాయగలమండి, ఇంక వేరే రాయలేమండి. ఈ 6 రకాల నిష్పత్తులకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటామండి. ఎందుకంటే మనము ఒక త్రిభుజం తీసుకున్నాము, దాని నిష్పత్తులు మనం ఉపయోగించాం కాబట్టి త్రిభుజంలో 3 కోణాలను మనము అధ్యయనం చేయడాన్ని మనం ట్రిగనోమెట్రీ అంటాము. ఆ ట్రిగనోమెట్రీలో మనం రేషియోస్ తీసుకున్నాం కాబట్టి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అని పేరు పెట్టడం జరిగిందండి. ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్కి ఒక్కొక్క రేషియోకి ఒక పేరు పెట్టడం జరిగిందండి. మొదటి రేషియోకి ఇది ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మొదటి రేషియోకి మనం ఏంటంటే సైన్ అని పేరు పెట్టడం జరిగిందండి. రెండో రేషియోకి కొసైన్ అని పేరు పెట్టడం జరిగిందండి, కొసైన్. మూడో రేషియోకి టాంజెంట్ అని పేరు పెట్టడం జరిగిందండి, టాంజెంట్. ఇవన్నీ కూడా ఈ 3 పేర్లు ఎవరు పెట్టారంటే ఆర్యభట్ట పెట్టడం జరిగిందండి, ఆర్యభట్ట. ఇవే మనకి సైను, కాసు, టాన్ అన్నాం చూడండి, అవేనండి. నెక్స్ట్ సైన్కి రిసిప్రోకల్ అండి, సైన్కి రివర్స్ అనమాట. దీన్ని కొసైన్ అంటే కొసిక్ అని పెట్టడం జరిగిందండి. కొసిక్ లేదా కొసికెన్ థీటా అంటాం, కొసికెన్ అని పెట్టడం జరిగిందండి. కాసుకి రిసిప్రోకల్, కాసు రివర్స్ ఉంది చూడండి, కాసుకి రివర్స్ ఇదేనా H/A, కాసుకి ఇది సారీ అండి, ఇది
P/Hకి రివర్స్ ఉన్నది ఏంటండి H/P అండి. కాబట్టి దీన్ని కొసిక్ పేరు పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి కాస్కి రివర్స్లో ఇక్కడ A/H ఉందండి, ఇక్కడ H/A ఉందండి. దీన్ని మనము సీకెంట్ అని పెట్టడం జరిగిందండి. సీకెంట్ ఆర్ ఇక్కడ సెక్ అని రాసి ఉంటామండి, SEC అని రాసి ఉంటాం. SEE కాదు, ఇది SEC అనమాట. సెక్ అని రాయడం జరిగింది. సెక్టేట్ అని కొంతమంది చదువుతారు, సీకెంట్ అని కొంతమంది చదువుతారండి. సీకెంట్ అని చదవాలి, సెక్టేట్ కాదు. ఓకేనండి. P/A ఉందండి, దీన్ని టాంజెంట్ అంటాము. దీని యొక్క రిసిప్రోకల్ చూడండి, P/A A/P గా మారింది కదండి, దీన్ని కాట్ అంటాం అనమాట. ఇలా 6 రేషియోలకి 6 పేర్లు పెట్టడం జరిగిందండి. దాన్నే మనము ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అని పేరు పెట్టడం జరిగిందండి. అర్థమైందండి. మొత్తం త్రిభుజాన్ని తీసుకుని మనం రేషియోలు రాసామండి, 6 మాత్రమే రాయగలిగామండి, 6కి 6 పేర్లు పెట్టేసామండి. ఓకేనండి. ఇప్పుడు ఏది ఏంటి అనే గుర్తుపెట్టుకోవడం మీకు ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి వరుసగా నేను రాస్తాను, ఇది మీకంటే ఓన్లీ ఇంట్రడక్షన్ అండి, ఎలా వచ్చాయని తెలుసుకోవడం వరకే. నేను వరుసగా రాస్తాను, ఆ ఫార్ములాస్ అని రాసుకొని గుర్తుంచుకున్నట్లయితే మనకి ఎగ్జామ్లో చాలా బాగా ఉపయోగపడతాయండి. మీరు NTPC ఎగ్జామ్ ఇప్పుడు రాస్తున్నారు కాబట్టి NTPC ఎగ్జామ్లో దీని నుండి కంపల్సరీ బిట్ ఉంటుందండి. ఖచ్చితంగా 1 లేదా 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఏంటంటే ట్రిగనోమెట్రిక్ రేషియో నుంచి అండి, ట్రిగనోమెట్రిక్ రేషియో నుంచి ఒకటి, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి ఒకటి కంపల్సరీగా ఉంటాయండి. మన ప్రీవియస్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కూడా ఫోన్ చేసి చెప్తున్నారు, ట్రిగనోమెట్రీ ఈ రేషియో సంబంధించిన బిట్సే ఇస్తున్నాయనేసి. వాళ్ళు మోడల్ బిట్లు గురించి చెప్తున్నారు. పలానా సార్ వాళ్ళకి సైన్ డేటా ఈజీ కూడా ఇది ఇచ్చింది సార్ అనేసి అంటే ఖచ్చితంగా అది ఏ టాపిక్ అని మనం చెప్పగలమండి. కాబట్టి ఈ టాపిక్ నుంచి దీని తర్వాత ఉండే టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి పేపర్లో వస్తున్నట్టు నాకు ఎక్కువ మంది స్టూడెంట్ ఫోన్ చేశారు. కాబట్టి కంపల్సరీ ఈ టాపిక్ ఇంపార్టెంట్ అండి. కాబట్టి నేను బేసిక్ లెవెల్ నుంచి అంటే మీకు గుర్తుండిపోయే విధంగా నేను చెప్పడం జరుగుతుందండి. అసలు ఈ రేషియోస్ అంటే చాలా మందికి ఏంటంటే సైన్ డేటా ఈజీ కూడా ఎదురు భుజం బై కారణము, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అనేసి అలాగే మీరు గుర్తుపెట్టుకుంటారు తప్ప, కానీ ఇవి ఎలా వచ్చాయని మీకు తెలియదు. కాబట్టి ఎలా వచ్చాయని చెప్పానండి, అంటే మీరు మర్చిపోయే ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. ఓకేనండి. ఇప్పుడు వరుసగా ఫార్ములాస్ అని రాస్తే మీకు ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి డయాగ్రామ్ ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్ కూడా నేను చెప్పేస్తున్నాను. వరుసగా మనం ఫార్ములా వైజ్గా రాద్దామండి. మీకు మీ సార్స్ ఎలా చెప్పారో అదే విధంగా గుర్తుపెట్టుకోండి, తప్పేం లేదు. మనం ట్రిగనోమెట్రీ రేషియోస్ చూసుకున్నట్లు 6 రేషియోస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ సైన్ అండి, థీటా అని పెట్టుకోండి, ఎందుకంటే మనం దీన్ని థీటా అని తీసుకున్నాం కాబట్టి యాంగిల్ అని థీటా అండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ సైడ్ లేదా ఎదురు భుజం అండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అండి. అంటే దీన్ని పర్పెండిక్యులర్ సైడ్ కాబట్టి P అని తీసుకున్నాను నేను, హైపోటెన్యూస్ H అని తీసుకున్నాను, P/H అండి. నెక్స్ట్ కాస్ థీటా తీసుకున్నట్లయితే సెకండ్ వన్ అండి, కాస్ థీటా తీసుకున్నట్లయితే ఏమవుతుందండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అండి, A/H అండి. థర్డ్ వన్ తీసుకున్నట్లయితే టాంజెంట్ ఆర్ టాన్ థీటా అండి. టాన్ థీటా తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుందండి. ఈ రెండు అనమాట, థీటాకి ఎదురుగా ఉన్నది దాని పక్కన ఉన్న రెండు కూడాను మనకి నిష్పత్తి రూపంలో రాసినట్లయితే ఆపోజిట్ సైడ్ లేదా పర్పెండిక్యులర్ సైడ్ అని రాసుకోవచ్చు అండి. పర్పెండిక్యులర్ సైడ్ బై అడ్జసెంట్ అనమాట, సైడ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి P/A అనమాట. ఇవి మనకి మెయిన్ రేషియోస్ అండి. దీని తర్వాత వచ్చే రేషియోస్ అన్ని కూడా ఏంటంటే రిసిప్రోకల్స్ అంటారండి. సైన్ యొక్క రిసిప్రోకల్ ఏమవుతుందండి, కొసికెన్ అవుతుందండి. కొసికెన్ తీసుకున్నట్లయితే కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1/sin θ అండి. రిసిప్రోకల్ అంటే అదేనమాట. కొసికెన్ యొక్క రిసిప్రోకల్ సైన్ థీటా అండి, సైన్ యొక్క రిసిప్రోకల్ కొసికెన్ అవుతుందండి. ఓకేనండి. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఇది రివర్స్ అయిపోతుందండి. కాబట్టి ఏమవుతుందండి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అనమాట, అంటే ఏమవుతుందండి H/P అవుతుందండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే సీకెంట్ థీటా అండి. సీకెంట్ థీటా తీసుకున్నట్లయితే ఏమవుతుంది 1/cos అండి, కాస్ యొక్క రిసిప్రోకల్ అండి. సీకెన్ యొక్క రిసిప్రోకల్ కాస్ అండి, కాస్ యొక్క రిసిప్రోకల్ సీకెన్ అనమాట. కాబట్టి దీని నుండి ఏం రాయొచ్చు అండి, హైపోటెన్యూస్ బై ఏమంది చూడండి, కాస్ స్టాటిక్ కూడా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ గా రివర్స్ చేస్తే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అండి, ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి H/A అవుతుందండి. నెక్స్ట్ ఆరో తీసుకున్నట్లయితే ఏంటంటే కాట్ థీటా అండి. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1/tan θ అండి. tan θ యొక్క రిసిప్రోకల్ కాబట్టి ఏమవుతుందండి అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుందండి. కాబట్టి దీని ఏం రాయొచ్చండి A/P అని రాయొచ్చండి. ఓకే అండి, A/P అని రాయొచ్చు. ఇవన్నీ మీకు గుర్తుంటే ఓకేనండి. లేకపోతే చిన్నగా గుర్తుంచుకోండి, ఏమీ లేదండి, సింపుల్గా PAP అని రాసుకోండి. PAP బై HHA అని రాసుకోండి. లేదా కొంతమంది ఆపోజిట్ సైడ్ అని రాసుకున్న వాళ్ళు OAO HHA అని రాసుకోండి, ఎలాగైనా ప్రాబ్లం లేదు. అంటే P బదులు O అనమాట. ఇంకా
ఓకేనండి. అంటే ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ అండి. అలాగే పర్పెండిక్యులర్ సైడ్, అడ్జసెంట్ సైడ్, పర్పెండిక్యులర్ సైడ్ అండి. ఇలా రాసుకోండి. ఇలా రాసుకొని ఆరో మార్క్స్ పెట్టేసి ఇక్కడ రాసుకోండి. ఇది సైన్ అండి, ఇది కాస్ అండి, ఇది ట్యాన్ అండి, ఇదేంటి అవుతుంది కొసికెన్ అండి, కొసికెన్. ఇదేంటండి సీకెంట్, ఇది సీకెంట్ థీటా అని రాసుకోవచ్చు. కాట్ అండి. ఓకేనండి. థీటాలు రాసినా ఓకే, థీటాలు రాయకపోయినా ఒకటే. ఓకేనండి. అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇది మనం ఈ బాక్స్ మాత్రమే గుర్తుంచుకోమండి. ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ అంటే P/H అండి. చూడండి P/H అంటే ఇది కావాలండి. యారో మార్క్స్ మీకు ఇలా వేసుకోండి, ఇలా వేసుకోకుండా ఇలా వేసుకోండి, ఇది బాగుంటుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఏంటంటే P/H అనమాట. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు H/H అండి. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు P/A. ఓకేనా? అలా నెక్స్ట్ కొసికెంట్ థీటా అంటే H/P అండి. చూడండి H/P ఈ విధంగా రాసుకోనమాట. నెక్స్ట్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ H/A అండి. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు A/P అనమాట. ఇలా ఇది గుర్తుంచుకోవడానికి సింపుల్గా ఉంటుందండి. PAP/HHA అనేసి అలా గుర్తుంచుకోండి. ఇంకా మీకు ఏమైనా సింపుల్గా నేను ఒక అవగాహన ఇచ్చాను కాబట్టి మీకు ఇంకా మంచిగా ఏమైనా గుర్తుంటే అది రాసుకోండి. ఓకేనా? ఇవి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనమాట. ఈ రేషియోస్ గుర్తుంచుకోవడానికి ఇది గుర్తుంచుకోవడానికి మనకు సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పటి వరకు మనం చెప్పిందంతా మళ్ళీ ఒకసారి చూసేద్దామండి. ట్రిగనోమెట్రీ అనేది దానికి బేసిక్ చూసుకున్నట్లయితే, అంటే బేస్ జామెట్రికల్ ఫిగర్ చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ అండి. అందులో మనకి చూసుకున్నట్లయితే ట్రయాంగిల్స్ మనకి 6 టైప్స్ ఉంటాయి. మీకు తెలుసు, అంటే యాంగిల్స్ పరంగా 3 ఉంటాయి, సైడ్స్ పరంగా 3 ఉంటాయి అని ఆల్రెడీ మనం జామెట్రీలో చెప్పడం జరిగింది. అందులో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది దీనికి బేస్ అవుతుంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నామండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూసుకున్నట్లయితే మనకి 3 సైడ్స్ ఉంటాయి. అదే ఏదో ఒక యాంగిల్ మనం థీటా అనుకున్నట్లయితే థీటా పక్కన ఉన్నది. ఇప్పుడు చూడండి థీటా ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు అడ్జసెంట్ ఏమవుతుంది, ఇది అవుతుందండి, ఆపోజిట్ ఇది అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ఇదే డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్లో ఇక్కడ మనం థీటా తీసుకున్నాం అనుకోండి, ఇది పర్పెండిక్యులర్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. హైపోటెన్యూస్ మారదండి. హైపోటెన్యూస్ రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది హైపోటెన్యూస్ అండి. థీటా ఎక్కడ ఉంటే దానికి ఎదురుకున్నది పర్పెండిక్యులర్, ఆపోజిట్ ఏదైనా రాసుకోవచ్చు. పర్పెండిక్యులర్ సైడ్ అవుతుంది అనమాట. ఇది లంబంగా ఉండే సైడ్, ఇది అడ్జసెంట్ అవుతుంది అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, తప్పులు చేయకూడదు అనమాట. ఓకేనండి. ఇది లంబకోణ త్రిభుజం కాదు, ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి, పైథాగరన్ లా అనేది మనకి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పైథాగరన్ లా ఏం చెప్తుందండి, AC² = AB² + BC² చెప్తుందండి. అంటే ఈ కర్ణము స్క్వేర్ అనేది మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానమని చెప్తుందండి. ఆల్రెడీ పైథాగరన్ థియరం గురించి కూడా మన జామెట్రీలో చెప్పడం జరిగిందని చూసుకోండి ఒకసారి. ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి పైథాగరన్ థియరం నుంచి వచ్చినవండి. ఇవన్నీ కూడా మనకంటే ఎగ్జామ్లో సమ్ సింపుల్గా చేయడానికి మనకు ఉపయోగపడతాయండి. ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనకు ఉపయోగపడతాయి అనమాట. 3, 4, 5, 5, 12, 13, 6, 8, 10 అనేసి, నెక్స్ట్ 7, 24, 25 అని 8, 15. ఓకే, ఇది రాయలే కదా, రాసుకోండి ఇక్కడ 8, 15, 17 అండి. ఇది కూడా మనకి పైథాగరన్ ట్రిప్లెట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇవన్నీ నీకు యారో మార్క్స్ వేసిన చూడండి. 3 నుంచి ఏమొచ్చిందండి, 6 ఇది వచ్చిందండి. మళ్ళీ 3 నుంచి 9 వచ్చిందండి. 3 నుంచి 12 వచ్చిందని చెప్పడం జరిగింది మనం. ఓకేనండి. ఎందుకంటే ఈ అన్నింటిలో కూడా 2తో మల్టిప్లై చేసి ఇది వచ్చిందండి. చూడండి, 3 2s 4 2s 5 2s 3 3s 4 3s 5 3s. ఓకేనా, అలా మనకు రావడం జరిగింది. కానీ ఇది ఇండివిజువల్ అనమాట. కాబట్టి ఇండివిజువల్ మాత్రం గుర్తుంచుకుంటే సరిపోతుందండి. దాని యొక్క మల్టిపుల్స్ అన్ని కూడా మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయండి. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, గుర్తుంచుకోండి. ఓకే, మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే 3 4 5 అండి, 5 12 13 అండి. ఇక్కడ 6 8 10 కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కానీ ఇది గుర్తుంటుందిగా, ప్రాబ్లం లేదు, గుర్తుంచుకోండి. 7 24 25 8 15 17 అండి. ఈ 5 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ ఎగ్జామ్లో వచ్చినవండి. ఇవన్నీ కూడా రేర్ కేసెస్లో మనకి తగులుతున్నాయి కాబట్టి గుర్తుంచుకోండి, తప్పేం లేదండి. తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 9 40 41 11 60 61 అండి. మిగిలినవన్నీ కూడా రిపీటెడ్ అనమాట. ఏదంటే ఈ 5 యొక్క రిపీట్ ఇది, నెక్స్ట్ 3 తాలూకు రిపీట్ ఇది కూడా 3 తాలూకు రిపీట్, ఫస్ట్ దాని తాలూకు రిపీట్. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకటి అండి. స్టార్ పెడతాను చూడండి, ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. ఈ 2 ఎలాగా గుర్తుంటాయండి అందరికీ. మీరు గుర్తుంచుకోవచ్చు అడిషనల్గా మనకి 1 2 3 4 గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం మీకు 10 గుర్తున్నట్టే. ఇక 10 ఏమన్నాయా, 10 ఉంటాయి అనుకుంటా, 10 ఉన్నాయి. ఇంకా మనం రాసుకోవాలంటే ఎక్కువ రాసుకోవచ్చు అనమాట. కానీ మనకి అక్కడ సరిపోతాయండి అవి. మనం జామెట్రీలో మరొక 2 ఎక్స్ట్రా చెప్పినట్టున్నాను. మొత్తం 20 కూడా ఏది చెప్పినట్టున్నాను, 20 21 ఇంకొకటి ఏది చెప్తున్నాను. అవన్నీ గుర్తుంటే ఓకే. 20 21 1 కాబట్టి 9 రావచ్చు. 20 21 9 రావచ్చు. 20 21 29 అండి.
ఏదో 2 నెంబర్లు గుర్తుంటే ఆటోమేటిక్ మిగిలింది కూడా గుర్తుండిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 2 ప్లస్ చేసి చివరి 1 వస్తుంది కాబట్టి అక్కడ కూడా చివరి 1 రావాలంటే మరి 9 టేబుల్లో చివరి 1 వస్తుంది. అలా మనము గుర్తుంచుకొని అక్కడ 1,00,000 మార్గాలు ఉంటాయండి. మీకు ఏది నచ్చితే అది గుర్తుంచుకోండి. నేను చెప్పిన టెక్నికే కావాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇండివిజువల్ వాల్యూస్ అనమాట ఇవన్నీ ఏదో ఒక దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ బేస్ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో బేస్ సంఖ్యలు చూడండి, ఇది ఒక బేస్ సంఖ్యలు చూసుకున్నట్లయితే 12, 13 అండి. ఇక్కడ 24, 25 వరుస నెంబర్లు. నెక్స్ట్ ఇక్కడ 9 చూసి 40, 41 అండి. 60, 61 అండి. అంటే వరుస నెంబర్లు ఫాలో అవుతున్నాయి చూడండి. వరుస నెంబర్లు ఫాలో అవుతున్నాయి. అలా కూడా గుర్తుంచుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మీరు గుర్తుంచుకుంటారు, 2 రోజులు గుర్తుంటాయి అంటే ఒక నెల రోజులు, 15 రోజులు లేదా నెల 15 రోజులు గుర్తుంటాయి. తర్వాత మర్చిపోతారు అనమాట. మర్చిపోకూడదంటే దీనికి ఎక్కువ లూప్స్ కనెక్ట్ చేయాలన్నమాట. ఎక్కువ రకాలుగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. అంటే దాని రిలేషన్స్ మీరు ఎక్కువ వెతికారనుకోండి, ఒకదానికి ఒక రిలేషన్ కరెక్ట్గా పెడితే పొరపాటున మనకి కింది వాన్లో పైథాగరన్ ట్రిప్లెట్ కానిది ఏది అయినది ఏది అని అడిగాడు అనుకోండి, అటువంటి సందర్భంలో మీరు క్వశ్చన్ చూడగానే ఈ 2 అంటే మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ ఇచ్చాడు, ఫస్ట్ నెంబర్ ఆడ్ నెంబర్ ఇచ్చాడు, ఖచ్చితంగా 2 కూడా వరుస నెంబర్లు అయి ఉండాలి. అలాంటి టెక్నిక్ గుర్తుందనుకోండి, అప్పుడు మీకు తెలియకపోయినా ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? తెలియకపోయినా ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. లేదు అప్పుడే నేను చెక్ చేసుకుంటున్నాను సార్, 9² + 40² = 41² వస్తుందో చెక్ చేసుకుంటే 4 ఆప్షన్ చెక్ చేయడానికి మినిమం మీకు 2 నిమిషాలనే టైం పట్టేస్తుందండి. టైం వేస్ట్ చేసుకోకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది. ఓకేనా? ఇవి పైథాగరన్ ట్రిప్లెట్ గుర్తుంచుకోండి. తర్వాత ఒక త్రిభుజాన్ని చూసుకున్నట్లయితే 6 రకాల రేషియోలు మనం ఉపయోగించవచ్చండి. P/H అని, A/H అని, P/A, H/P అని, H/A అని, A/P అని మనం 6 రకాల రేషియోలుగా విడదీయవచ్చండి. 6టికి 6 పేర్లు పెట్టడం జరిగిందండి. సైను, కాసు, టాను, కొసికెను, సీకెను, కాటన్ పెట్టడం జరిగింది. దాని ఫార్ములాస్ అన్ని కూడా ఇక్కడ రాయడం జరిగిందండి. ఇవి మనకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనమాట. ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ నుంచి మనకు బిట్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఇంకేమైనా జనరల్ కాన్సెప్ట్ మిగిలిందంటే అది కూడా చెప్పేసి మనం దీని నుంచి బిట్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో మనం చేద్దామండి. ఓకేనండి. ఒకసారి చూడండి, ఆల్రెడీ ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా ఫోన్ చేసి చెప్పిన బిట్ ఒకటి చేద్దాం చూడండి. ఆ బిట్ ఎలా ఉంది, అలాంటి బిట్లే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఒకసారి ఒక బిట్ చేద్దాం, తర్వాత మళ్ళీ రివిజన్లో మళ్ళీ ఒక ఎక్సర్సైజ్లో చేసుకుందామండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే tan θ = లేదా tan A అని ఇచ్చారటండి. ఒక స్టూడెంట్ చెప్పిన బిట్ అనమాట. tan A = 5/12 అని చెప్పాడండి. tan A = 5/12 అయినట్లయితే ఏమడిగాడంటే సీకెంట్ ఏ అని చెప్పి అడిగాడంటండి. సీకెంట్ ఏ ఆడు సీకెంట్ ఏ అని అడగాల్సిన లేదండి. ఏదండి, సైన్ కావాలని అడగొచ్చు, కాస్ కావాలని అడగొచ్చు, కొసికెన్ అడగొచ్చు, సీకెంట్ అడగొచ్చు, కాట్ అడగొచ్చు. ఏదైనా మనం చేయాల్సింది తప్పదనమాట. చూడండి, ట్యాన్ అడిగినప్పుడు మీకు కాట్ కావాలనుకోండి, కాట్ ఏ కావాలనుకోండి, ఏం చేయొచ్చు అంటే రివర్స్ చేసి సరిపోతుందండి. 12/5 చేసి సరిపోతుందండి. ఎందుకంటే ఈ రెండింటికి రిలేషన్ ఉంది కాబట్టి, అలా చేసేవచ్చండి. మరి రిలేషన్ లేదు, ట్యాన్కి సీకెంట్కి రిలేషన్ లేదు. అదే మీకు మ్యాథ్స్ స్టూడెంట్ అయితే దీనికి రిలేషన్ ఉంటుందండి. అంటే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ఉపయోగించుకుంటారు. మీరు అలాంటి ఐడెంటిటీలు ఏమి ఉపయోగించుకోవద్దండి. ట్రిగనోమెట్రిక్ రేషియో ఉపయోగించుకోండి చాలు. ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను డయాగ్రామ్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే డయాగ్రామ్ వేసుకోండి. డయాగ్రామ్లో ఇక్కడ మనం ఏ అని తీసుకుని, ఇది ఏ, ఇది బి, ఇది సి అన్నట్లయితే tan A = ఇక్కడ ఎదుటి భుజం అండి, ఇది ఆసన్న భుజం అండి, ఇది హైపోటెన్యూస్ అండి. tan A అనగానే చూడండి, ఇక్కడ tan ఏం చెప్తుందండి, పెర్పెండిక్యులర్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అండి. పెర్పెండిక్యులర్ సైడ్ బై అడ్జసెంట్ అనమాట. అంటే P/A అని అర్థం అనమాట. అవునా కాదండి? tan A = P/A అండి. ఎంత అండి, 5/12 అండి. అంటే పెర్పెండిక్యులర్ సైడ్ ఎంత అండి, 5 అండి. అడ్జసెంట్ సైడ్ ఎంత అండి, 12 అండి. ఇది 5 అండి, ఇది 12 అండి. మరి ఇది ఎంత అవుతుందండి? పైథాగరన్ ట్రిప్లెట్ చూడండి, 5, 12 అక్కడ చూడండి, 5, 12 ఉందండి. ఆటోమేటిక్గా మిగిలిన భుజం ఏమవుద్దండి, 13 అవుతుందండి. అంటే ఇది 13 అవుతుంది అనమాట. 13 అవుతా అవదండి. అదే మీకు పైథాగరన్ ట్రిప్లెట్ గుర్తుంటే ఇక్కడ వేయగలరండి. లేకపోతే పైథాగరన్ థియరం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. AC² = AB² + BC² అని ఉపయోగించవలసి ఉంటుంది. అది ఉపయోగించుకుంటూ కూర్చోండి, టైం వేస్ట్ అయిపోతుందండి. అంటే మీకు తెలియదు కాబట్టి AC² ఇది 12² అండి. 12² + ఇది 5² అనమాట. 12² అంటే 144, 5² అంటే 25 అండి. 2 ప్లస్ చేస్తే 169 వస్తుందండి. మనకి AC కావాలంటే ఏం చేయాలి, √169 అండి. 169 √, ఎంత అంటే 13 కూడా మళ్ళీ 13 వస్తుంది అనమాట. అది కనుక్కోవాల్సి ఉంటుంది పైథాగరన్ థియరం ప్రకారం. అదే మీకు పైథాగరన్ ట్రిప్లెట్ గుర్తుందనుకోండి, వెంటనే మీరు ఆన్సర్ వేయగలరు అనమాట. కాబట్టి అందుకే పైథాగరన్ ట్రిప్లెట్ గుర్తుంచుకోమని చెప్తున్నాను నేను. దాని నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది, బిట్కి హెల్ప్ చేసే అవకాశం కూడా ఉంది. 2 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది పైథాగరన్ ట్రిప్లెట్. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది ఏంటంటే సీకెంట్ ఏ కావాలండి. సీకెంట్ ఏ కావాలంటే చూడండి, సీకెంట్ ఎక్కడ ఉంది, ఇదండి సీకెంట్. సీకెంట్ = ఏంటంటే H/A అనమాట. H/A. H ఎంత వచ్చిందండి, 13 వచ్చిందండి. ఏ ఎంత అంటే 12 అండి. కాబట్టి 13/12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏ ఎంత అండి, 12 కదా.
కాబట్టి 13/12 మీకు ఏది కావాలన్నా దొరుకుతుందండి. ఇప్పుడు మీకు సైన్ కావాలనుకోండి, సైన్ ఏ కావాలనుకోండి, సైన్ ఏ ఏంటంటే p/h అండి, p/h. p ఎంత అండి 5 అండి, h ఎంత అండి 13 అండి, 5/13 అనమాట. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5/13 అంటే ఏది అడిగినా చేయొచ్చు అండి. ఒక రేషియో మనకు తెలిస్తే చాలండి, ఏది అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. అంటే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దేని నుంచి అంటే రేషియో సంబంధించిన. ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు చెప్పే బిట్ ఏంటంటే ఈ విధంగా ఇస్తున్నాడు అనేసి చెప్పడం జరిగిందండి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. ఇంకొక అబ్బాయి మనకు చెప్పడం జరిగింది ఏంటంటే బిట్టు ఇలా ఇచ్చారంటారా, అది మనము నెక్స్ట్ అంటే ఈ మొత్తం టాపిక్ అంతా ఇది కూడా చెప్తాను నేను. tan ఇచ్చారంట, tan θ ఈజ్ ఈక్వల్ టు 1/x ఇచ్చారంటండి. tan θ ఈజ్ ఈక్వల్ టు 1/x అయినట్లయితే మరి ఏం కావాలంటే sin θ ప్లస్ cos θ కావాలంటే, sin θ ప్లస్ cos θ కావాలంటే దీనికి ఆన్సర్ ఎలా చేయగలి ఒకసారి ఆలోచించండి. ఏమైనా నాకంటే ముందు మీరు చేయగలిగితే చేసి ఉంచండి, తర్వాత మనం ఇది చేద్దాము. tan θ ఈజ్ ఈక్వల్ టు 1/x అయినట్లయితే sin θ ప్లస్ cos θ కావాలంటే చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ఉపయోగించి ఐడెంటిటీస్ ఉపయోగించుకుంటారండి. అంటే మనం చెప్పలేదు ఇంకా ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ కానీ ఇంకా ట్రిగనోమెట్రిక్ సూత్రాలు ఫార్ములాస్ ఉంటాయండి. ఏంటి కాంపౌండ్ యాంగిల్స్ అని ఉంటాయి అనమాట. కాంపౌండ్ యాంగిల్స్, ఆ కాంపౌండ్ అంటే a+b, a-b, అక్కడ 2a అలాంటి ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్ ఉపయోగించి ఏదేదో ట్రై చేస్తారండి. ఏమీ ట్రై చేయాల్సిన అవసరం లేదండి, ట్రిగనోమెట్రిక్ రేషియో ఉపయోగించి చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎక్కడ ట్రిగనోమెట్రిక్ రేషియో ఉపయోగించాలి, ఎక్కడ ఐడెంటిటీస్ ఉపయోగించాలి తెలియాలంటే మాత్రము ప్రతిదీ కూడా ఇండివిజువల్గా తెలుసుకోవాలన్నమాట మనం. ఎందుకంటే దానికి రేషియో కింద సపరేట్గా ఒక టాపిక్ పెట్టేశాము, ఐడెంటిటీస్కి సపరేట్గా టాపిక్ పెట్టేశామండి. ఏ క్వశ్చన్స్ అందులోనే ఉంటాయండి. మీకు ఐడెంటిటీస్ అంటే ట్రిగనోమెట్రిక్ రేషియో నుంచి ఐడెంటిటీకి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్స్ని రేషియోలో చేయాలి, ఈ క్వశ్చన్స్ని ఐడెంటిటీలో చేయాలి అని ఎలా గుర్తుపట్టాలి కూడా నేను చూపిస్తానండి. అలా గుర్తుపట్టినప్పుడు మీరు ఆన్సర్ కరెక్ట్గా చేయగలరు. చాలామంది మ్యాథ్స్ స్టూడెంట్స్ తప్పులు చేసే అవకాశం ఏంటి ఉంటుందంటే, ఇలా sin θ ప్లస్ cos θ ఉందంటే ఖచ్చితంగా a+b, a-b లేదా 2a ఏదో ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాలో తెచ్చడానికి ప్రయత్నిస్తారండి. దీనికి ఏం చేస్తారండి, రెండు వైపులా కాస్తో భాగించండి అంటాడండి. దీనికి కాస్తో భాగించేస్తారు, దీనికి కాస్తో భాగించేస్తారండి. ఈ రెండు భాగిస్తే tan వచ్చింది, ఇది +1, tan θ +1 కాబట్టి ఇలా ఏదో వేసేస్తారు. tan θ ఇది కూడా 1/x వచ్చింది కాబట్టి 1/x + 1 అనేసి ఏదో ట్రై చేస్తారండి. ట్రై చేస్తే తప్పు అయిపోతుంది అనమాట, ఓకేనండి. అలాగేం చేయొద్దండి మీరు. సింపుల్గా మనకు ఉన్న ఇక్కడ ఈ ఫార్ములాస్ ఉపయోగించి చేద్దామండి. చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఒకసారి క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఎవరైనా సరే మన ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల మీరు వీడియో పాజ్ చేసి చేయాలనుకుంటే చేయండి. మనము ఈ వీడియో ఎండింగ్లో దీని ఆన్సర్ తెలుసుకుందామండి. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి కూడా దాని ఆన్సర్స్ కూడాను. ఓకే, ఇప్పుడు మనము ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి మాత్రం మాట్లాడామండి. ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ మనం మాట్లాడుకుందామండి. ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ ఇప్పుడు రేషియోస్ తెలియాలి కాబట్టి ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ అంటే సైన్కి కూడా కొన్ని వాల్యూస్ ఉంటాయి కదండి. ఆ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. అంటే sin 0, 30, 45, 60, 90 డిగ్రీస్ వాల్యూస్, అలాగే కాస్కి, ట్యాన్కి, సీకెండ్కి, కొసికెండ్కి మరియు కాట్కి కూడా వాల్యూస్ తెలుసుకుంటే ఆ వాల్యూస్ కూడా మనకి ఎగ్జామ్లో ఉపయోగపడతాయి అనమాట, ఓకేనండి. ఇక్కడ కూడా మనకి ఇది ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ అయినప్పటికీ ఆప్షన్ త్రూ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ట్రిగనోమెట్రీ అండి. ఆప్షన్ త్రూ చేసేవచ్చు అనమాట. ఆప్షన్ త్రూ ఏమేమి చేయొచ్చు అంటే ట్రిగనోమెట్రిక్ రేషియో చేయొచ్చు అండి. కొన్ని ఇప్పుడు చూడండి ఇక్కడ ట్రిగనోమెట్రీ ఉపయోగించాము, పైథాన్ ట్రిప్లెట్స్ ఉపయోగించి దీన్ని మనం చేయలేము. కానీ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఇక్కడ ట్యాన్ కానీ కాస్ కానీ 30 డిగ్రీస్ 40 డిగ్రీస్ అలా ఇచ్చాడు అనుకోండి, ఆప్షన్లో కానీ లెక్కలో కానీ ఇవ్వడం జరిగింది అనుకోండి, అప్పుడు మనం ఆప్షన్ త్రూ సింపుల్గా చేయొచ్చండి. అలాగే ట్రిగనోమెట్రిక్ రేషియో తర్వాత ఐడెంటిటీస్ ఉందండి, అది కూడా ఆప్షన్ త్రూ చేయొచ్చండి. ఇంకా దాని తర్వాత మనకి మాక్సిమం మినిమం వాల్యూస్ ఉన్నాయండి. దానికి కొన్ని లిమిటెడ్ ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములా గుర్తుంచుకుంటే సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. దానిలో కూడా కొన్ని ఆప్షన్స్ త్రూ వెళ్ళిపోవచ్చు అనమాట, ఓకేనండి. కాబట్టి ట్రిగనోమెట్రీ కాన్సెప్ట్ తెలుసుకోండి, తప్పేం లేదండి. కాన్సెప్ట్ తెలుసుకోండి. దాని తర్వాత మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ చేయాలి అది కూడా తెలుసుకోండి, ఓకేనండి. ఇప్పుడు ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ చూద్దామండి. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఓకేనండి. ఇందులో మొత్తం మనం 6 రేషియోస్ గురించి మాట్లాడడం బాగానే ఉంది. ఆ 6 రేషియోకి ఇక్కడ ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ చూద్దామండి. ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ చూసుకున్నట్లయితే మనకి θ అనేది 0 డిగ్రీసు, 30 డిగ్రీసు, 45 డిగ్రీసు, 60 డిగ్రీసు, 90 డిగ్రీస్ ఇవి మాత్రం తెలిస్తే చాలండి. తర్వాత మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. దీన్నే 0 అలా ఉంచేయండి. దీన్ని మనం 5/6 అంటాం. రేడియన్లో చూసుకున్నట్లయితే ఇది 5/4, ఇది 5/3, ఇది 5/2 అండి రేడియన్లో. అంటే sin 5/6 అని, sin 5/4 అని అలా కూడా అడగొచ్చు. కాబట్టి అందుకే ఆ మీద కూడా రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు.
తర్వాత మనకి ట్రిగ్నోమెట్రీకి వాల్యూస్ చూసుకున్నట్లయితే ఎవరెవరికి కావాలండి, సైన్కి కావాలి, కాస్కి, ట్యాన్కి, కొసీకెన్కి మరియు సీకెంట్కి, కాట్కి, మొత్తం దీనికి వాల్యూస్ కావాలన్నమాట. ఇది టేటా అండి, ఇవి టేటాలు. అయితే ఈ వాల్యూస్ అన్ని కూడా ఎలా కనుక్కోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అది కూడా నేర్చుకోవాలన్నమాట. ఈ టేబుల్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ఈ వాల్యూస్ టేబుల్ ఎలా వేయాలి, ఈ రెండు తెలుసుకోండి. టేబుల్ ఎలా వేయాలో ముందు చూద్దాము, తర్వాత ఆ టేబుల్ని మీరు 2-3 సార్లు చూడకుండా వేసిస్తే అందులో వాల్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చూడండి ఒకసారి. ఓకేనండి. ఇప్పుడు సైన్ యొక్క 0 వాల్యూ ఎంత నాకు తెలుసు కాబట్టి నేను వేసేస్తానండి. sin 30 వాల్యూ నాకు తెలుసు కాబట్టి నేను వేసేస్తానండి. అన్ని సందర్భంలో తెలియదు కాబట్టి దాన్ని ఎలా వేయాలంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి 0, 1, 2, 3, 4 అనే సీరియల్ నెంబర్స్ ఇవ్వండి. ఇంత సైన్ వాల్యూస్ రావడం కోసం మాత్రమే అండి, ఈ ఒక్క వాల్యూస్ రావడం కోసం మాత్రమే నేను ప్లాన్ చేస్తాను అనమాట. 0, 1, 2, 3, 4 అని సీరియల్ నెంబర్స్ ఇచ్చేయండి. ఓకేనండి, ఇస్తారా? తర్వాత ఏం చేస్తారంటే అన్నిటికీ బై 4 చేసేయండి. అన్నిటికీ కూడా ప్రతి నెంబర్ కూడా బై 4 చేయండి. బై 4 చేశారండి. ఓకేనండి. ప్రతిదానికి కూడా రూట్ ఓవర్ అప్లై చేయండి. ప్రతిదానికి కూడా రూట్ ఓవర్ అప్లై చేశానండి. రూట్ ఓవర్ అప్లై చేశానండి. ఇప్పుడు చూడండి, ఈ వచ్చే వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయండి, సైన్ వాల్యూస్ అవుతాయండి. ఓకేనండి. ఎలా వేసాను చూడండి, సీరియల్ నెంబర్స్ అండి. 0, 1, 2, 3, 4 నెంబర్స్ సీరియల్ నెంబర్స్ ఇచ్చాము. అన్నిటికీ బై 4 చేసామండి, డివిజన్ చేసాం అనమాట. 4తో అన్నిటికీ రూట్ అప్లై చేసామండి. చెయ్యగా వచ్చే వాల్యూస్ ఏమవుతాయండి, సైన్ వాల్యూస్ అవుతాయండి. ఇక్కడ 0/4 అంటే ఎంత అండి, 0 కాబట్టి √0 అంటే ఏమవుతుందండి, 0 అవుతుంది. అంటే సైన్ 0 వాల్యూ ఎంత అండి, 0 అండి. ఇక్కడ 1/4 ఉందండి. √1 అంటే 1 అండి, √4 అంటే 2 అండి. 1/2 అంటే సైన్ 30 degrees వాల్యూ ఎంత అండి, 1/2 అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, దీన్ని 2 1s 2 2s అని క్యాన్సిల్ చేసి వచ్చాను. √1 అంటే ఎంత అండి, 1 అండి. √2 అనేది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి అలా √2 రాసేయండి. ఇక్కడ చూడండి, √3 ఈ 4 రూట్ చేసినట్లయితే ఏమొస్తుందండి, 2 వస్తుందండి. ఇక్కడ 4/4 అంటే ఎంత అండి, 1 అండి. √1 ఈక్వల్ ఏమవుతుందండి, 1 అవుతుందండి. అంటే సైన్ 45 ఎంత అండి, 1/√2 అండి. సైన్ 60 వాల్యూ ఎంత అండి, √3/2 అండి. సైన్ 90 వాల్యూ ఎంత అండి, 1 అండి. సైన్ 90 వాల్యూ ఎంత అండి, 1 అనమాట. ఓకేనండి. ఈ ఒక్క టేబుల్ మీరు వేయగలిగితే, అంటే సైన్ టేబుల్ మీకు ఎలా వేయాలో తెలిస్తే ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కూడా సింపుల్గా వేసేవచ్చండి. ఓకేనండి. సైన్ టేబుల్ని ఎలా వేయాలో మీకు ముందు తెలిస్తే చాలు, మిగిలిన వేసేవచ్చు. ఇప్పుడు కాస్ట్ టేబుల్ కావాలండి. కాస్ట్ 0 వాల్యూ కావాలనుకోండి. ఇప్పుడు ఈ సైన్ని కాస్ట్ని ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటామండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ రేషియోస్. అక్కడ మన ఫస్ట్ ఇంట్రడక్షన్లో కూడా చెప్పడం జరిగింది. కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి చెప్పాము. ఎందుకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ చెప్పామంటే ఈ సైన్ కాస్ అనేది కాంప్లిమెంటరీ రేషియోస్ ఎందుకయ్యి అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ని మెయింటైన్ చేస్తాయి కాబట్టి. అవంతా కూడా మీకు తర్వాత దీని తర్వాత వచ్చే కాన్సెప్ట్లో మనం తెలుసుకుందాము. ముందు వాల్యూస్ ముందు చూడండి. ఇవి కాంప్లిమెంటరీ రేషియోస్ కాబట్టి ఏమవుతుందంటే రివర్స్ వచ్చేస్తుందండి. అంటే 1 ఇక్కడికి వచ్చేస్తుంది, 1. దాని తర్వాత ఏంటండి, √3/2 అండి. దాని తర్వాత ఎంత అండి, 1/√2 అండి. దాని తర్వాత ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, 1/2 అండి. తర్వాత ఇది అండి. అంటే అన్ని రివర్స్ అనమాట. ఇలా తీసుకెళ్ళి రివర్స్లో పెట్టామన్నమాట. మొత్తం దీన్ని తీసుకొచ్చి ఇలా రివర్స్లో పెట్టామండి. ఈ 0 చివరికి వెళ్ళిపోయిందండి. 1/2 ఇక్కడికి వచ్చింది, 1/√2, √3/2, 1 అండి. ఇది కాస్ యొక్క వాల్యూస్ అనమాట. అంటే కాస్ 0 వాల్యూ 1, కాస్ 30 వాల్యూ √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 వాల్యూ 1/2, కాస్ 90 వాల్యూ ఎంతండి, 0. ఓకేనండి. ఇది మనకి దేని యొక్క టేబుల్ వచ్చిందండి, సైన్ కాస్ వచ్చిందండి. మరి ట్యాన్ పరిస్థితి ఏంటంటే ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా అండి. ఈ ఫార్ములా రాసుకోండి. సైన్ థీటా బై కాస్ థీటా అండి. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, సైన్ థీటా బై కాస్ థీటా అండి. మీకు ఆ రేషియోస్ గురించి తెలిస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుందండి. అవునో కాదో చెక్ చేసుకుందాం. సైన్ థీటా బై కాస్ థీటా అవునో కాదో తెలుసుకుందామండి. సైన్ థీటా అనగానే మీకు గుర్తు రావాలి ఎదురు భుజంపై కర్ణం, అలాగే గుర్తు రావాలి, అది P/H. ఓకేనండి, P/H అండి, ఇది P/H. మరి కాస్ థీటా అంటే ఏంటండి, A/H అండి, A/H. రెండు కూడా బైలో ఉన్నాయి కాబట్టి ఈ బైలో ఉన్న హెచ్ క్యాన్సిల్ అయిపోతాయండి. అప్పుడు ఏమవుతుందండి, P/A మిగులుతుందండి. ట్యాన్ థీటా కదండి P/A అంటే. పర్పెండిక్యులర్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటండి, ట్యాన్ థీటా. సరిపోయిందా లేదండి. కాబట్టి మనకి ఫామ్లో ఓకే అనమాట. ఓకే, సైన్ థీటా బై కాస్ థీటా. ఆల్రెడీ ఇక్కడ సైన్ థీటా వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ కాస్ థీటా వాల్యూస్ ఉన్నాయండి. ఈ రెండు బై చేస్తే మనకి ఏమొస్తుందండి, ట్యాన్ వాల్యూ వచ్చేస్తుందండి. 0/1 ఈ రెండు బై చేసామండి. 0/1 న్యూమినేటర్లో 0 ఉంటే మనకి ఎప్పుడు కూడా 0 అయిపోతుందండి. కాబట్టి 0 అండి. 1/2 √3/2 అండి. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి, 1/√3 మిగులుతుందండి. ఇక్కడ చూడండి 1/√2 ఉంది, ఇక్కడ 1/√2 ఉందండి. కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమైపోతుంది, 1 అయిపోతుందండి.
ఇక్కడ చూడండి బైలో ఉన్న 2 క్యాన్సిల్ అయిపోయినట్లయితే పైన మనకి ఏం మిగులుతుందండి, √3 మిగులుతుందండి. ఇక్కడ ఏమైందండి 1/0 వచ్చిందండి. 1/0 ఇప్పుడు కూడా న్యూమినేటర్లో 0 ఉందనుకోండి 0 అయిపోతుందండి. డినామినేటర్లో 0 అయితే మాత్రము డివిజన్ అనేది వ్యవస్థితము కాదు. డివిజన్ అనేది వ్యవస్థితము కాదు, దాన్నే అన్డిఫైన్ అని అంటామండి. ఇన్ఫినిటీ సింబల్ యూజ్ చేస్తాము కానీ ఇన్ఫినిటీ కాదండి, అన్డిఫైన్. అన్డిఫైన్ అని పక్కన రాసుకోండి, తప్పదండి. అన్డిఫైనే కరెక్ట్ అండి, ఇన్ఫినిట్ అయితే కాదండి. ఇన్ఫినిట్ అంటే అర్థం ఏంటంటే అనంతము అని అర్థం అండి. అనంతము అంటే ఎక్కువ, చాలా ఎక్కువ అని అర్థం. చాలా ఎక్కువ కాదండి. అన్డిఫైన్ అంటే డివిజన్ అనేది వ్యవస్థితము కాదు. డివిజన్ అనేది అన్డిఫైన్ అని అర్థం అనమాట. అంటే వ్యవస్థితం కాదు, చేయలేము అని అర్థం అనమాట. 0తో డివిజన్ చెయ్యలేము అని మన ఎవరు చెప్పారంటే రామానుజన్ అండి, మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ రామానుజన్ అనేది క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మీరు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఫస్ట్ పేజీలో ఉంటుందండి. అంటే కవర్ పేజీ వెనకే మనకి ఈ అన్డిఫైన్ గురించి ఉంటుందన్నమాట. అది ఆల్రెడీ మనం ఒక వీడియోలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది, అతని స్టోరీ. మీకు అది ఎందుకు వ్యవస్థితం కాదనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. వాళ్ళ టీచర్కి, అతను 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ టీచర్కి అడిగిన డౌటే అది ఒక సిద్ధాంతంగా మారిపోయిందండి. ఓకేనండి, అన్డిఫైన్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫినిటీ అక్కడ సింబల్ మీకు కనిపించినా సరే ఇన్ఫినిటీ కాదు. ఇక్కడ ట్రిగనోమెట్రీ ప్రకారంగా చూసుకున్నట్లయితే అన్డిఫైన్ అండి. నెక్స్ట్ కొసికెన్ కావాలండి. కొసికెన్ అనగానే మనకి ఏం చెప్పమండి, కొసిక్ డేటా అనగానే సైన్ యొక్క రిసిప్రోకల్ అని చెప్పడం జరిగిందండి. సైన్ డేటా యొక్క రిసిప్రోకల్ అని చెప్పాం కాబట్టి సైన్ని రివర్స్ చేసేయమండి. ఇక్కడ ఏమీ లేదంటే 0/1 ఉన్నట్టు అనమాట. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 1/0 అవుతుందండి. 1/0 బైలో 0 వచ్చింది కాబట్టి ఏమవుతుందండి, ఇన్ఫినిటీ అయిపోతుందండి. ఇక్కడ కూడా 1/2 రివర్స్ చేస్తే ఏమవుతుందండి, 2/1 అయిపోతుందండి. ఇక్కడ కూడా 1/√2 రివర్స్ చేసినట్లయితే ఏమవుతుందండి, √2/1 అవుతుందండి. బైలో 1 వేసిన ఒకటి వెయిపోయిన ఒకటి కూడా వెయిట్లేదు నేను అక్కడ. ఇక్కడ ఏమైనా చూడండి √3/2 ఉందండి. ఇక్కడ రివర్స్ చేస్తే ఏమవుతుందండి, 2/√3 అవుతుందండి. ఇక్కడ 1 ఏమీ లేదంటే 1 ఉన్నట్టు రివర్స్ చేస్తే కూడా ఏమవుతుందండి, 1/1 అవుతుందండి. కాబట్టి 1 అనమాట. ఇవి ఏమైంది కొసికెన్ వాల్యూస్ అండి. మరి సీకెంట్ వాల్యూస్ చూసుకున్నట్టు సీకెంట్ = 1/cos అండి. అది కూడా మనం చెప్పడం జరిగిందండి, రిసిప్రోకల్ అని చెప్పడం జరిగింది. సీకెంట్కి కాస్ అనేది రిసిప్రోకల్, కాస్కి సీకెంట్ రిసిప్రోకల్ అని చెప్పడం జరిగింది. కాబట్టి కాస్ రివర్స్ చేసండి. కాస్ ఇక్కడ 1/1 ఇక్కడ రివర్స్ చేస్తే ఏమవుతుంది, 1 వస్తుందండి. ఇక్కడ √3/2 కాబట్టి 2/√3 అవుతుందండి. ఇక్కడ 1/√2 కాబట్టి √2 అవుతుందండి. ఇక్కడ 1/2 కాబట్టి 2 వస్తుందండి, 2/1 అనమాట. ఇక్కడ 0 ఏమీ లేదండి, 1 ఉన్నట్టు 1/0 అవుతుందండి. 1/0 బైలో 0 ఉన్నట్లయితే ఏమవుతుందండి, అన్డిఫైన్ అనమాట. ఇదిగా రాసుకోండి పక్కన, అన్డిఫైన్. ఓకేనండి. లేదా ఇక్కడ కొసికెన్ ఈ రెండు కూడాను మనకి ఏమవుతాయండి, కాంప్లిమెంటరీ రేషియోస్ అవుతాయండి. కాబట్టి ఈ రెండు కూడా రివర్స్లో రాసుకోవచ్చండి. చూడండి ఇది ఇలా ఉంది, దాన్ని రివర్స్ రాస్తే ఇది అయ్యిందండి. 1 2/√3 √2 2 ఇన్ఫినిటీ. ఓకే అండి. అలా మనం ఈ రెండు కూడా మనం కాంప్లిమెంటరీ రేషియోస్ అని చెప్పొచ్చు అండి. సైను కాసు, కొసికెన్ సీకెన్ ఈ రెండు కూడా మనం కాంప్లిమెంటరీ రేషియోస్ అవుతాయండి. నెక్స్ట్ కాట్ థీటా = ఏమవుతుందండి, ట్యాన్ థీటా 1/tan θ. ట్యాన్ థీటా యొక్క రిసిప్రోకల్ కాబట్టి 1/tan θ అండి. ట్యాన్ థీటాని రివర్స్ చేసి సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏమైంది ఏదంటే 0/1 కాబట్టి 1/0 అవుతుందండి. 1/0 అంటే ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి 1/√3 ఉంది కాబట్టి √3/1 అవుతుందండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అవుతుందండి. ఇక్కడ √3 ఉంది కాబట్టి ఏమీ లేదంటే బైలో 1 ఉన్నట్టు కాబట్టి రివర్స్ చేస్తే ఏమవుతుందండి, 1/√3 అవుతుందండి. ఇక్కడ ఇన్ఫినిటీ అంటే ఏం చెప్పుకున్నామంటే 1/0 అని చెప్పుకున్నాం. రివర్స్ చేస్తే ఏమవుతుందండి, 0/1 అవుతుంది కాబట్టి 0/1 అంటే ఏమవుతుందండి, 0 అవుతుందండి. ఓకేనండి. ఇది మనకి ట్రిగనోమెట్రీ యొక్క వాల్యూస్ యొక్క టేబుల్ అండి. ట్రిగనోమెట్రీ వాల్యూస్లో కాట్ థీటా = ఇక్కడ కాట్ చూడండి, కాట్ 45 = 1 అండి. కాట్ 30 వాల్యూ ఎంత అండి, √3 అండి. అలాగే ఏదో ట్యాన్ కావాలనుకోండి, ట్యాన్ 45 ఎంత అండి, 1 అండి. ట్యాన్ 60 వాల్యూ ఎంత అండి, √3 అండి. ట్యాన్ 90 వాల్యూ ఎంత అంటే √8 అండి. అదే సైన్ 45 కావాలనుకో 1/√2 అనమాట. అలా మీకు ఏది కావాలనుకుంటే కాస్ 90 కావాలనుకుంటే ఏమవుతుంది, 0 అవుతుందండి. కాస్ 90 కావాలంటే ఏమవుతుందండి, 0 అవుతుంది. ఇక బైలో 1 తీసేయండి, మీకు అర్థం అవడం కోసమే నేను రాశాను ఇవి. మీరు ఒక టేబుల్లో రాసినా పర్వాలేదు కానీ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం కొన్నిసార్లు రాయకండి, మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. అలా మీకు ఏ వాల్యూస్ కావాలనుకోండి, ఇప్పుడు సీకెండ్ కావాలనుకోండి, సీకెండ్ 30 = 2/√3 అని. అదే సీకెండ్ 60 చూసుకున్నట్లయితే 2 అని. అలా మనకి వాల్యూస్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఇవి ట్రిగనోమెట్రిక్ వాల్యూస్. టేబుల్ ఎలా వేయాలో చెప్పడం జరిగిందండి. టేబుల్ ఎలా వేయాలంటే ముందు అన్ని కూడా 0 నుంచి 4 వరకు నెంబర్స్ తీసుకోవాలి. ప్రతిదాన్ని మనం 4తో డివిజన్ చేయాలి. ప్రతిదానికి రూట్ అప్లై చేసినట్లయితే మనకి ఏ వాల్యూస్ వస్తాయంటే సైన్ వాల్యూస్ వస్తాయండి. ఆ సైన్ వాల్యూస్ రివర్స్లో చేసినట్లయితే కాస్ వాల్యూస్ వస్తాయి. సైన్ బై కాస్ చేసినట్లయితే ట్యాన్ వాల్యూస్ వస్తాయి. కొసికెన్ కావాలంటే 1/sin అంటే ఈ సైన్ వాల్యూస్కి రిసిప్రోకల్ అంటే ఇలా తిరగేయాలి. ఇంతకుముందు ఏం చేసామంటే కాంప్లిమెంటరీ చేసాం, అటు ఇటు మార్చి రాశాను. దేనికి, సైన్కి కాస్కి. కానీ కొసికెన్కి వచ్చినప్పుడు ఏమైందంటే రివర్స్ అనమాట. ప్రతిదాన్ని కూడా ఒకదానికి ఒకటి ఇలా తిరిగేయాలండి.
ఆమ్లెట్ తిరిగేసినట్టు వేస్తారా? ఏదో తిరిగేసుకోండి. ఇలా రివర్స్ చేసినట్లయితే మనకు కొసికెన్ వాల్యూస్ వస్తాయండి. సీకెంట్ కావాలంటే కాస్ థీటాకి రివర్స్ చేయండి. కాట్ థీటా కావాలనుకుంటే టాన్ థీటాని రివర్స్ చేసినట్లయితే అంటే రెసిప్రోకల్స్ రాసినట్లయితే మనకి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ టేబుల్ అనేది ఏర్పడుతుందండి. ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ మీకు వచ్చినట్లయితే దీని నెక్స్ట్ టాపిక్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ క్వశ్చన్స్ అనేవి పొరపాటు మీకు ఫార్ములాస్ రాకపోయినా సరే ఆప్షన్ త్రూ ఆన్సర్ గుర్తు పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ టేబుల్ రావాలి. ఆప్షన్ త్రూ ఆన్సర్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టేబుల్ రావాలి. ఈ టాపిక్ కంటే ఆ టాపిక్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనే టాపిక్లో ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. దీన్ని పదే వేయడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం ఇప్పుడు మీరు నేర్చారండి, నైట్ ఒకసారి మార్నింగ్ ఒకసారి అలా ఒక 1 వీక్ మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు టేబుల్ వేయడానికి ఎంత టైం పడుతుంది అంటే 2 minutes పడుతుంది, లేదా 1 minute చేసి వచ్చాను ఫాస్ట్గా వేయగలిగితే. ఓకే అండి, 1 minute 2 minutes టైం పడుతుందండి. తప్పులు ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకుని అలా మీకు మినిమం ఒక 10 సార్లు అయినా సరే, ఒక 5 సార్లు అయినా వేయడానికి ప్రయత్నించండి. వేస్తే మీకు వాల్యూస్ గుర్తుంటేనే ట్రిగ్నోమెట్రీ అనేది మీకు సింపుల్ అయిపోతుందండి, లేకపోతే కష్టం అవుతుంది అనమాట. ఇప్పుడు వరకు చెప్పిన వీడియోలో ఏం గుర్తుంచుకోవాలండి? పైథాగరన్ లా గుర్తుండాలండి, పైథాగరన్ ట్రిప్లెట్ గుర్తుండాలండి. తర్వాత మీకు ఒక చిన్న పైథాగరన్ రేషియోస్ గురించి చెప్పామండి. పైథాగరన్ రేషియోస్ ఏం గుర్తుండాలండి? PAP/HHA గుర్తుంటే సరిపోతుంది అనమాట. ఇది సైను, ఇది కాసు, టాను, కొసికెన్, సీకెన్, కాట్ అలా మనకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ మనకి 0, 1, 2, 3, 4 అలా మీకు గుర్తుంటే సరిపోతుంది. అయితే మరి వాల్యూస్ మరి సడన్గా గుర్తు రావాలంటే అన్నిటికీ ఇప్పుడు మనకి ఏదైనా ఎగ్జామ్లో మనకి ఇచ్చాడు అనుకోండి, ఏది ఇస్తాడు? ఒక cos 45 ఇది ఇచ్చాడు అనుకోండి, దానికోసం టేబుల్ మొత్తం వేస్తామండి. టేబుల్ మొత్తం వెయ్యం కాబట్టి టేబుల్లో ఉన్న వాల్యూస్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి మ్యాక్సిమం మనకి ఎక్కడెక్కడ సమానంగా ఉంటాయో ఆ వాల్యూస్ మీరు గుర్తుంచుకోండి. ఎక్కువగా మనకి ట్యాన్ థీటా విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. ట్యాన్ 30 వాల్యూ ఎంత అండి? 1/√3 అండి. ట్యాన్ 60 వాల్యూ ఎంత అండి? √3 అండి. ట్యాన్ విషయంలో చూసుకున్నప్పటికి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు బాగా పెరుగుతుంది అనమాట. అక్కడ నెక్స్ట్ మీకు వచ్చిన వ్యవధులు వస్తాయండి, అంటే మ్యాక్సిమం మినిమం వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు చాలా బాగా పెరుగుతుంది అనమాట. కాబట్టి 30 వాల్యూ తక్కువ ఉంటుంది, 60 వాల్యూ ఎక్కువ ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి. అంటే 1/√3 అండి. 0, 1, ఇన్ఫినిటీ 1/√3. మరి ఇది గుర్తుంటే ఆటోమేటిక్గా ఏం గుర్తుంటుందండి? కాట్ గుర్తుండిపోతుందండి. కాబట్టి మీకు ఎక్కువ ఉపయోగపడేవి అవేనండి. ట్యాన్కి కాట్కి కన్ఫ్యూజ్ అయిపోతారు, 30కి 60కి కన్ఫ్యూజ్ అయిపోతారండి. ట్యాన్ 30 1/√3 అండి, కాట్ 30 చూడండి √3 అండి. ట్యాన్ 60 √3 అండి, కాట్ √3 కాట్ 60 సారీ ట్యాన్ 60 √3 అండి, కాట్ 60 ఎంత అంటే 1/√3 అండి. అదే కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయినా మీకు ముందు చెప్పడం జరిగింది. ఓకేనండి. మీకు ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది ఏం లేదు. చూడండి ఇక్కడ ఇది 0 పక్కన పెడతామండి. ఈ 0 ఇది 1 అందరికీ గుర్తుంటుందండి. ఏది? సైన్ వాల్యూ సిస్టంలో మాత్రమే ఇది 0 ఇది 1 గుర్తుంటుందండి. ఇక్కడ చూడండి కాసు ట్యాన్ రెండు కూడా, సరే కాసు ట్యాన్ కాదు, కాసు సైన్ అండి. సైన్ కాసు రెండు కూడా 1/√2 అండి. సైన్ 45 కాస్ 45 రెండు కూడా 1/√2 అండి. ఈ రెండు గుర్తుంచుకోండి. ఆటోమేటిక్ ఈ రెండు రివర్స్ అయిన అనమాట. చూడండి ఇక్కడ ఎలాగైతే రివర్స్ అయ్యాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే రివర్స్ అయ్యి చూడండి. 1/√2 సరే 1/2 అండి. ఇక్కడ √3/2 అనమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ లేకుండా ముందు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆటోమేటిక్గా కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుండిపోతుందండి. సేమ్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ కూడా ఇక్కడ 1/√2 కాబట్టి √2 కామన్ ఉందండి. √2 కామన్గా ఉంది. ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయండి. ఇక్కడ మీకు గుర్తుండవలసింది ఏంటంటే 0, 1 అండి, 1, 0 అండి. ఇది ఆటోమేటిక్ గుర్తుండిపోతుంది. ఇక్కడ 0, 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 1, 0 అవుతుందండి. మరి దీని రెసిప్రోకల్స్ కాబట్టి ఇవి కొద్దిగా టైం తీసుకోండి, ఎందుకంటే అన్నీ ఒకే రోజు గుర్తుపెట్టుకోవద్దండి. మొదటి రోజు ఇప్పుడు ఇవి ట్యాన్ గుర్తుపెట్టుకోండి, ట్యాను కాటు. మొదటి రోజు ట్యాను కాటు గుర్తుపెట్టుకున్నట్లయితే తర్వాత సైను కాసు కొసికెను సీకెను ఇవి గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. ఆటోమేటిక్ తర్వాత 0 90 degrees. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్పాను? 0, 1 అని 1, 0 ఇది గుర్తుండిపోతుందండి. ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ 1 ఇన్ఫినిటీ ఈ తర్వాత రోజుకి. అలా గుర్తుంచుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే మీరు పడుకునే ముందు కానీ లేకపోతే ఇంకెక్కడో చిన్న వర్క్ చేస్తున్నారు, లేకపోతే కాలక్షేపం కోసం కావాలి అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంకేదో ఫోన్లో గేమ్లు ఆడుకునే కంటే ఒకసారి సైన్ టేబుల్ మీకు నచ్చిన వాల్యూస్ సైన్ 45 1/√2, ట్యాన్ 30 అంటే 1/√3, కాస్ 30 వాల్యూ అలా మనము ఒక్కొక్క వాల్యూస్ అక్కడ ఏ వాల్యూస్ ఉంది ఇప్పుడు చెప్పలేకపోయామనుకోండి, వెంటనే ఆ టేబుల్ చూసుకోవాలి. నెక్స్ట్ టైం ఈ తప్పు నేను చేయకూడదు. ఓకేనండి. అలా మీరు ప్లాన్ చేసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తారండి. రిపీట్ చేసినప్పుడు కాట్ 30 degrees √3 అని,
cot 60 1/√3 అని, cot 90 అలా మనకు ప్రతి వాల్యూస్ గురించి కూడా ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటి కూడా మీకు నచ్చిన వాల్యూ మీకు అందరికీ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి ఏంటంటే 0, 30, 45, 60, 90. ఇక్కడ ఉన్న టేబుల్స్ ఏంటండి 6, మొత్తం 6, 5, 30 వాల్యూస్ ఉంటాయి. 30 టైమ్స్ రిపీట్గా మీకు నచ్చింది అడగండి, అది మీ బ్రెయిన్ చెప్పగలుగుతుందో లేదో అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. చేసుకొని ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతారో మీ ట్రిగ్నోమెట్రీ కూడా పర్ఫెక్ట్ అయిపోతారండి. మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వక ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ అనేది చాలా వరకు అంత కష్టమనేసి మ్యాథ్స్ గ్రూప్ కూడా తీయని వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీకు మీరే తెలుస్తుంది. ఆర్ట్స్ గ్రూప్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళు లేదా బైపీసీ చదువుతున్న వాళ్ళు ఒకసారి మీకు మీరే చూసుకోండి. 10th క్లాస్లో ట్రిగ్నోమెట్రీ మీకు ఇబ్బంది పెట్టింది, మీ మ్యాథ్స్ టీచర్ కూడా అదే చెప్పాడండి. ఇంటర్మీడియట్లో ట్రిగ్నోమెట్రీ ఒక్క టాపిక్ మీద ఒక టెక్స్ట్ బుక్ మొత్తం ఉంటుంది అన్నాడు అనుకోండి, వెంటనే మీరు చదువు మానేశారండి. అసలు నాకు మ్యాథ్సే వద్దనేసి పక్కన పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మ్యాథ్స్ గ్రూపే నాకు వద్దు, ఆ ఫిజిక్స్ నచ్చదు, ఆ మ్యాథ్స్ నచ్చదు, నేను బైపీసీకి వెళ్ళిపోతాను, నేను ఆర్ట్స్కి వెళ్ళిపోతాను, అక్కడ ఏది రాస్తే అదే ఆన్సర్ అనేసి అక్కడికి వెళ్ళిపోయారండి. ఏమీ లేదండి, చెప్పే విధానము కరెక్ట్గా లేక మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా నేర్చుకోవాలి, అదే మనం డైరెక్ట్గా 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్స్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలి, ఆ 2 రకాల విధానాలు మీకు తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఏ టాపిక్ అయినా సింపుల్ అండి. మ్యాథమెటిక్ లాజికల్ థింకింగ్ అనమాట. ఆ థింకింగ్ ఇప్పుడు సెల్ ఫోన్స్ మీ చేతిలోకి వచ్చిన తర్వాత లాజికల్ థింకింగ్ అనేది ఆటోమేటిక్గా మీ మైండ్కి తెలియకుండా వచ్చిందండి. ఆ వేలోకి మీకు ఇది వెళ్ళలేక మీరు ఇవి గుర్తుపెట్టుకోలేకపోతుంటారు. చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారండి, సార్ మీరు చెప్పిన తర్వాత నా క్లాసెస్ చాలా సింపుల్గా ఉన్నాయి సార్ అనేసి. ఉంటాయండి, మీకు వే ఆఫ్ థింకింగ్, ఆ లాజికల్ థింకింగ్ అనేది మీ సెల్ ఫోన్ మీకు నేర్పిందండి. సెల్ ఫోన్ నేర్పింది మీకు. అంటే సెల్ ఫోను మీకు ఎలా ఆపరేట్ చేయాలనేసి మీకు ఎవ్వరూ నేర్పలేదండి, మీరే నేర్చుకుంటున్నారు. కొత్త రకాల మోడల్స్ మీకు వచ్చినప్పటికీ కొత్త ఆప్షన్స్ కూడా మీకు తెలియకుండా మీరే బాగా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు. వాట్సాప్ ఎలా మెసేజ్ చేయాలి మీకు ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారంటే స్కూల్లో మీకు నేర్పారండి. ఫేస్బుక్లో మెసేజ్ చేయాలి, ఫేస్బుక్లో పోస్ట్ ఎలా చేయాలి, ఫేస్బుక్లో మీకు వీడియో కాల్ ఎలా చేసుకోవాలి అవన్నీ మీకు ఎవరు నేర్పారండి? ఎవ్వరు నేర్పలేదండి, మీరే నేర్చుకున్నారు. అదే తార్కిక జ్ఞానం అంటారండి. తార్కిక జ్ఞానం, ఒకసారి తప్పు చేసిన తర్వాత దాన్ని రెక్టిఫై, అంటే ఆ తప్పుని మరి ఇంకా రెండోసారి చేయరనమాట. ఒకసారి పొరపాటుగా మీరు పోస్ట్ చేయబోయి ఇంకేదో చేస్తారండి, తర్వాత మీకు అర్థమైంది, నేను పోస్ట్ చేస్తుంటే కాల్ వెళ్ళిపోతుంది, అలా చేయకూడదు ఇలా చేయాలని తెలుసుకుంటారండి. అదే తార్కిక జ్ఞానం అనమాట. అది ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. ఆ మెథడ్లో వెళ్ళడం వల్లే మీరు ఆ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇంకేదైనా సరే అన్నీ కూడా మీరు ఎవ్వరు సహాయం లేకుండా బాగా నేర్చుకోగలిగారండి. మీరు ఫ్రీ ఫైర్ మీరు ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారండి? ఫ్రీ ఫైర్ ప్రతి ఒక్కరు ఆడతారు. ఫ్రీ ఫైర్ మీరు ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు? ఏదో చిన్న బేసిక్స్ మీ ఫ్రెండ్స్ ద్వారా చూడడము ఏదో చేయడం జరిగింది, లేకపోతే యూట్యూబ్లో ఏదో చిన్న బేసిక్స్ చూడడం జరిగింది. ఆ తర్వాత మీరే కదండి అన్ని ఆపరేట్ చేస్తున్నారు. కొత్త వెర్షన్స్ వచ్చేస్తున్నాయండి. ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అయిపోతుంది. అది ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అయిపోతూ ఏ రోజుకి ఆ రోజు కొత్త విషయాలు అందులో వస్తున్నాయి. ఎవ్వరు మీకు నేర్పట్లేదు, అన్నీ మీరే నేర్చుకుంటున్నారు. అదే తార్కిక జ్ఞానం అంటే. ఆ తార్కిక జ్ఞానం అనేది మీలో ఇమిడి ఉంది, కానీ చెప్పే విధానం మీకు కరెక్ట్గా లేక, అది నేర్చుకునే విధానం మీకు కరెక్ట్గా తెలియక మ్యాథ్స్ అంటే భయం వచ్చిందండి మీకు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ కొట్టాలంటే మాత్రము మీరు ఫ్రీ ఫైర్, ఈ ఫేస్బుక్లో, వాట్సాప్లో ఏ విధంగా నేర్చుకున్నారో మ్యాథ్స్ కూడా అదే విధంగా నేర్చుకోండి. ఆ యాప్లు ఆపరేట్ చేయడం కంటే మ్యాథ్స్ని ఆపరేట్ చేయడం చాలా సింపుల్. ఓకేనండి. మీకు తెలియని విషయం ఏంటంటే మీ సెల్లో ఉన్నటువంటి వాట్సాప్, ఫేస్బుక్ అవన్నీ కూడా, ఈ ఫ్రీ ఫైర్ అన్నీ కూడాను మ్యాథ్స్లో ఉండే తార్కిక జ్ఞానం ఉపయోగించిందండి. మ్యాథ్స్ను ఉపయోగించే చేశారు. అందులో ఉండే సర్క్యూట్స్ అన్నీ కూడాను ఇక్కడ మీకు ఆల్రెడీ మనకు ఫస్ట్ టాపిక్లో చెప్పడం జరిగింది. నెంబర్ సిస్టంలో బైనరీ నెంబర్ సిస్టమ్ అని చెప్పడం జరిగింది. ఆ బైనరీ నెంబర్ సిస్టమ్ 0, 1 అనే కోడింగ్, డీకోడింగ్ను ఉపయోగించుకుంటూ ఆ డేటా ఇక్కడ మనకు చూడండి, కంపైలర్, ఇంటర్ప్రిటర్ అని 2 ఉంటాయి. మీకు ఆల్రెడీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే అవన్నీ దేని నుండి తయారంటే మ్యాథ్స్లో ఉండే బైనరీ నెంబర్ సిస్టమ్ ఆధారంగా మాత్రమే తయారండి. మ్యాథ్స్లో ఉండే నాలెడ్జ్ని ఉపయోగించుకునే తయారు చేశారండి. కాబట్టి మ్యాథ్స్ మరి అదే అర్థమైనప్పుడు మరి ఇది అర్థం అవ్వదండి, ఇంకా సింపుల్గా అర్థమవుతుందండి. కానీ చెప్పే విధానం అనేది కరెక్ట్ లేక చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు చెప్పిన డిజిట్ సమ్ము, డివిజిబిలిటీ రూల్స్ అన్నీ కూడా మాకు అందరికి తెలిసినట్టే ఉంటాయి సార్, నేను ఎప్పుడు అప్లై చేయలేదు, ఇప్పుడు అప్లై చేస్తున్నా కూడా మ్యాథ్స్ అని నాకు భయం పోయింది సార్, జాబ్ వస్తుందనే కాన్ఫిడెన్స్ పెరిగిందంట. మంచిదండి. మీకు కూడా అవి అనిపించాలంటే మనం ఒక ఆర్డర్లో ఏది కూడా 1-2 వీడియోస్ చూసి ఆపివద్దండి. నా వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1 లేదా 2 టాపిక్లు కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసిన తర్వాత మాత్రమే నా సబ్జెక్ట్ ఉంది లేదా నేను చెప్పే విధానంలో మీరు నేర్స్తే అర్థమవుతుందని నమ్మండి, లేకపోతే వద్దండి. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియోని అట్రాక్టివ్గా చేసి ఆ వీడియోని డెమోగా పెట్టుకొని మిగిలిన క్లాసెస్ని చూసుకుంటాండి. నాది అలా కాదండి. మనము బుక్ ఫాలో అవుతున్నాం. బుక్లో మనకు నచ్చిన ఆర్డర్ ఉండదండి. వాడు ఏదో ఆర్డర్లో రాస్తున్నాడు బుక్, దాన్ని ఆర్డర్ బేస్ చేసుకుని నేను చెప్పాలంటే ఫస్ట్ క్వశ్చనే కష్టంగా ఉండొచ్చు, లేదా ఫస్ట్ క్వశ్చన్ సింపుల్గా ఉండొచ్చు. అన్నీ నేను హ్యాండిల్ చేసుకుని వెళ్ళాలి. అదే మనం తయారు చేసుకోం అనుకోండి, సింపుల్ క్వశ్చన్ స్టార్టింగ్ ఇస్తూ అలా కష్టంగా ఇస్తాం. మీరు క్వశ్చన్స్ లాస్ట్ వరకు చూడరు కదా, ఎలాగో వీడియో సగం వరకే చూస్తారు. సగం వరకు అట్రాక్టివ్గా చేసామనుకోండి ఆటోమేటిక్గా పడిపోతారు.
మనదానికి ఉంటుందండి. మనం ఏం చేస్తున్నాం, ఒక ఆర్డరే ఫాలో అవుతున్నాం, ఓకే, బుక్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు కూడా ఈ ట్రిగనోమెట్రీ రేషియోస్ గురించి కూడా చెప్పిందంతా కూడా మనము టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ అనమాట. ఇది టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో మనం తెలుసుకుంటాం కాబట్టి అది మాత్రమే చదవండి సరిపోతుంది, ఓకేనండి. కాబట్టి మ్యాథ్స్ అనేది ఎలా నేర్చుకోవాలి, అలా నేర్చుకుంటేనే మీకు ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి ఆ విధంగా నేర్చుకోండి, ఓకేనండి. ఇప్పుడు మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్, ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ గురించి మాట్లాడామండి. నెక్స్ట్ ట్రిగనోమెట్రీలో ఈ వాల్యూస్ అనేవి 90 వరకే ఉంటాయంటే 90 కంటే ఎక్కువ ఉంటాయండి మనం. ఎందుకంటే ట్రిగనోమెట్రీలో టోటల్ కంప్లీట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నామండి, 360 డిగ్రీస్ అని చెప్పుకున్నామండి. 360 డిగ్రీస్. మరి 360 90 వరకే ఇస్తాడండి. మరి 120లు 150లు 135 ఏమి ఇవ్వడా అంటే ఇస్తాడండి. 270 275 35 ఏదైనా అడుగుతుంటాడండి. అటువంటి వాల్యూస్ని ఎలా కనుక్కోవాలి అది మనము దీని తర్వాత అనమాట. అంటే ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ ఇన్ డిఫరెంట్ క్వాడ్రంట్స్, అంటే వేరు క్వాడ్రంట్స్ అంటే మనకి భాగాలు, వేరు భాగాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందామండి. ఇది అయిపోతే మనకి ట్రిగనోమెట్రిక్ రేషియో సంబంధించిన కాన్సెప్ట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఒక 10 చేద్దామండి. చేస్తే మీకు ఆటోమేటిక్గా దీని మీద ఉండే డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి, ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు మనకి ఏం చెప్పాం, డిఫరెంట్ క్వాడ్రంట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇది మనకి చాలా సింపుల్గా ఉంటుందండి. ఇది మనకి ఎగ్జామ్లో తక్కువగా ఉపయోగపడుతుంది కానీ అవసరమే. ఇక్కడ చూడండి కొన్ని విషయాలు నేను చెప్పడం మర్చాను. అంటే నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ క్వాడ్రంట్ గురించి మనం తెలుసుకున్నప్పుడు, అంటే డిఫరెంట్ క్వాడ్రంట్స్లో మనకు వాల్యూస్ ఎలా ఉంటాయో తెలుసుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. కానీ ఒకసారి మీకు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మనము చూడండి, ఇక్కడ సైన్ కాస్ ఏమని చెప్పామండి, కాంప్లిమెంటరీ రేషియోస్ అని చెప్పామండి. కాంప్లిమెంటరీ రేషియోస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూస్ మనం ఒకసారి రాస్తాం చూడండి. 0 1/2 1/√2 అండి, 1/√2 √3/2 1 అండి, 1. నెక్స్ట్ 1 ఏమవుతుందండి, 1 √3/2 1/√2 1/2 0 అండి. ఇక్కడ ఏమవుతుంది 0/1 అంటే 0, ఇది 1/√3 అండి, ఇది 1 ఇలా వచ్చేయండి. ఇక్కడ చూడండి ఈ రెండు సమానం అండి, బాగానే ఉందండి, రెండు సమానం. అంటే ఇది సైన్ వాల్యూస్, ఇది కాస్ వాల్యూస్ అండి. సైన్ వాల్యూస్ అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అయ్యింది అనుకోండి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అంటే చూడండి రెండు సమానం అయ్యిందండి. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 45 డిగ్రీస్ అవుతుంది. 45 అనమాట. ఇది 30, ఇది 0, ఇది 60, ఇది 90. అంటే సైన్ కాస్ రెండు ఎప్పుడు సమానం అవుతాయి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 45 ఉన్నప్పుడు మాత్రమే ఈక్వల్ అవుతాయి అండి. ఏ ఈక్వల్ టు 45. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నా సరే కాంప్లిమెంటరీ రేషియోస్ ఏమని చెప్పామండి, కొసికెన్ సీకెంట్ రేషియో చెప్పాం. కొసికెన్ సీకెన్ ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ రేషియోస్ అన్న ఎప్పుడు ఈక్వల్ అవుతాయండి, √2 రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయండి, 45 ఉన్నప్పుడు మాత్రమే ఈక్వల్ అవుతాయండి. అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అయింది అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అవుతుందండి. అలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకోండి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అన్నాడు అనుకోండి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అన్నాడు అనుకోండి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అయినట్లయితే కాంప్లిమెంటరీ రేషియోస్ కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండి. అందుకే మనము కాంప్లిమెంటరీ రేషియోస్ అన్నామండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అయినట్లయితే ఏని బిని ఏమంటామండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటామండి. ఏ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ బి అండి, బి యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏ అని చెప్పామండి. పూరక కోణాలని చెప్పామని కదా, పూరక కోణాలు అండి, రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే రెండింటిని పూరక కోణాలు అన్నాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 కాబట్టి ఏ యొక్క పూరక కోణం బి అండి, బి యొక్క పూరక కోణం ఏమవుతుందండి, ఏ అవుతుందండి. కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అది. మరి ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ చేస్తున్నాయి కాబట్టి ఈ రెండు కూడా ఏమంటాం, కాంప్లిమెంటరీ రేషియోస్ అంటాం అనమాట. చూడండి ఇక్కడ తేడా, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అయింది అనుకోండి. ఇది ఆల్రెడీ మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఈ రెండు క్వశ్చన్స్ వచ్చాయండి. టేబుల్ నుంచి అంత ఇంకేం లేదు, మీకు వేరేగా చెప్తే మీకు అర్థం కానట్టు ఉంటుంది. టేబుల్ నుంచి చెప్తే నీకు క్లారిటీగా ఉంటుంది, అందుకే టేబుల్ నుంచి చెప్తాను నేను. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ రెండు కూడా ఏలు ఉన్నాయి అనుకోండి, రెండు ఏలు ఉంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అండి. మరి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి, ఏ బి వేరువేరుగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాసుకోండి. ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అయినట్లయితే దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అండి. ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అయినట్లయితే దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనమాట. అలాగే సేమ్ అండి, కాస్కి సీకెన్కి రెండింటికి కూడా సేమ్ అలా రాయొచ్చండి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెన్ ఏ అయింది అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అవుతుందండి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ బి అయింది అనుకోండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఎందుకంటే కాంప్లిమెంటరీస్ అనమాట, ఓకేనండి. అలాగే టాను కాటు మనం చూసుకున్నట్లయితే టాను కాటు కూడా రెండు, టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ అయిందండి ఎప్పుడు అవుతుందండి, 45 ఉన్నప్పుడు మాత్రమే అవుతాయండి. 45 ఉన్నప్పుడు మాత్రమే అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ బి అని ఇచ్చి అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, మళ్ళీ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా మనకి కాంప్లిమెంటరీ అవుతాయి, ఏవి టాను కాటు, ఓకేనా. ఇలా మనము కాంప్లిమెంటరీ గురించి మాట్లాడుకోవచ్చు. ఆ కాంప్లిమెంటరీ మనకి ఎక్కడ ఉపయోగపడతాయి, నెక్స్ట్ ఉపయోగపడతాయి. అందుకే మనకి కాంప్లిమెంటరీ గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ టేబుల్ వేసిన తర్వాత టేబుల్ కింద రెండు ఫార్ములాస్ రాసుకోండి,
ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని మనం ఇక్కడ పక్కన రాసాము, ఇక్కడ రెండింటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇక్కడ కాంప్లిమెంటరీ రేషియోస్ అనేసి. ఆ కాంప్లిమెంటరీ రేషియోస్ ఎందుకు అయినాయంటే దీనివల్ల అయ్యాయండి. ఎందుకంటే A + B = 90 degrees, అంటే A, B రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇవి. ఈ యాంగిల్స్ని మన యాంగిల్స్ని క్యారీ చేస్తున్నాయి కాబట్టి దీని కాంప్లిమెంటరీ రేషియోస్ అంటాం అనమాట. ఓకేనా, ఇది నెక్స్ట్ డిఫరెంట్ క్వాడ్రంట్లో మనం చూద్దామండి ఎలా ఉంటాయి. ఎవరైతే ఎన్టీపీసీకి గ్రూప్ డీకి చదువుతున్నారో వాళ్ళు ఇక్కడ వరకు ఇనఫ్ అండి, ఇక్కడ వరకు సరిపోతుందండి వాళ్ళకి. అంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ సంబంధించి ఇక్కడ వరకు సరిపోతుందండి. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం, అంటే హై లెవెల్లో ప్రిపేర్ అవుతున్న మాత్రం ఇది నేర్చుకుంటే మంచిదండి, ఉపయోగపడుతుంది బాగా. నెక్స్ట్ మనం చెప్పబోయేది ఎవరైతే ఓన్లీ గ్రూప్ డి, ఎన్టీపీసీ లేదా ఆర్ఆర్బి జేఈ ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి వరకు చెప్పి సరిపోతుంది. ఏది ట్రిగనోమెట్రీ రేషియోస్, ట్రిగనోమెట్రీ వాల్యూస్ ఉంటే సరిపోతుందండి. దాన్ని ఉపయోగించుకుని మీరు ఎగ్జామ్ మేనేజ్ చేసి వచ్చండి. ఇంకా అంతకన్నా హై లెవెల్కి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇవి. అందరూ చూడండి, తప్పేం లేదు. చూసిన తర్వాత ఇది గుర్తుపెట్టుకోగలము అనిపిస్తే అది నేర్చుకోండి. గుర్తుపెట్టుకోలేము అనుకుంటే మీరు ఎన్టీపీసీకి గ్రూప్ డీకే ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, దీన్ని వదిలేయండి. ఇంకా అంతకన్నా హై లెవెల్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఏంటంటే ఇవి ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ ఇన్ డిఫరెంట్ కోఆర్డినేట్స్. అంటే మనకి ఆల్రెడీ మనకి కోఆర్డినేట్ జామెట్రీలో చూసుకున్నట్లయితే మనకి ఎన్ని కోఆర్డినేట్స్ చెప్పడం జరిగిందంటే 4 కోఆర్డినేట్స్ ఉంటాయని చెప్పాను, 4 భాగాలు. అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇది ఎక్స్ యాక్సిస్ అండి, హారిజంటల్గా ఉండేది ఎక్స్ యాక్సిస్, వెర్టికల్గా ఉండేది వై యాక్సిస్ అండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనేది రెండు కూడాను ఒక ప్లేన్ని మనము ఎన్ని కోఆర్డినేట్గా విడదీస్తుంది అంటే 4 కోఆర్డినేట్గా విడదీస్తుందని చెప్పడం జరిగిందండి. 4 కోఆర్డినేట్గా అంటే కోఆర్డినేట్ 1 అని, కోఆర్డినేట్ 2 అని, కోఆర్డినేట్ 3 అని, కోఆర్డినేట్ 4 అని, మొత్తం 4 కోఆర్డినేట్లుగా విడదీస్తుంది. 4 భాగాలుగా విడదీస్తుంది. మీకు కనిపిస్తుందండి ఈ బోర్డు అనే తలాన్ని మనం చూసుకున్నట్లయితే 4 భాగాలుగా విభజించింది అనమాట ఇది. ఓకేనండి, ఈ 4 భాగాలు మనం అక్కడ చెప్పుకున్నాం ఏంటంటే ఈ రెండు కూడా +2 అని చెప్పుకున్నాము, ఇది -2 అని చెప్పుకున్నాము, -2 అని. ఇది ఏమన్నా చెప్పండి -2 అని చెప్పడం జరిగింది, ఇది +2 అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకు పెద్దగా ఇది ఉపయోగపడవు. కానీ ఎప్పుడు కూడా మనం అక్కడ ఒక విషయం చెప్పామండి, ఏ సరళ రేఖ వాలైనప్పటికీ ఎక్స్ యాక్సిస్ యొక్క ధనాత్మక దిశ నుంచే కోణం అనేది, ఏ కోణం అండి, వాలు కోణం అనేది కౌంట్ చేయాలని చెప్పామండి. ఇప్పుడు ఇక్కడ ఏదో PX,Y అని ఒక బిందువు ఉంది అనుకోండి, PX,Y అనే బిందువు ఉన్నట్లయితే ఈ PX,Y ఇదొక కోణం, ఇదొక ఇక్కడ చూడండి ఇలాగే వద్దు, మూల బిందువు కూడా పోతే ఆ పోయిందే అనుకుంటారు మీరు, అందుకే ప్రాబ్లం అనమాట మీతోనే. ఇప్పుడు ఇది PX,Y అనే ఒక బిందువు అండి, లేదా ఒక L అనే లైన్ అండి, L = 0, ఒక లైన్ ఈక్వేషన్ అనమాట. AX + BY + C = 0 అనుకుందాం మనం. ఓకేనా, ఇక్కడ అవసరం లేదు, నేను ఇక్కడ మీకు జామెట్రీ పరంగా చెప్తున్నాను అనమాట, ఏది కోఆర్డినేట్ జామెట్రీ పరంగా. ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్తో అంటే ఎక్స్ యాక్సిస్ యొక్క ధనాత్మక దిశ అండి, ధనాత్మక ఎక్స్ యాక్సిస్తో చేసే కోణాన్ని మనం ఏమని చెప్పుకున్నాము, థీటా అని తీసుకున్నాము. ఈ థీటాని M = tan θ కనుక్కోమని చెప్పామండి. M = tan θ ఏమవుతుందండి, స్లోప్ అవుతుందని చెప్పడం జరిగింది. వాలు, ఒక సరళ రేఖ యొక్క వాలు ఎంత అనేసి మనం అడిగాము. 2 బిందువులు ఇచ్చి దాని యొక్క వాలు కనుక్కోమండము, లేదా ఒక సరళ రేఖ ఇచ్చి దాని వాలు కనుక్కోమండం చెప్పడం జరిగిందండి. ఆ వాల్ ఎలాగొచ్చిందండి, ఎక్సైస్ యొక్క ధనాత్మక దిశ నుంచి ఏర్పడే కోణాన్ని మనము వాల్ అన్నాము. వాల్ M = tan θ అని చెప్పామండి. మరి tan θ మీకు లెక్క ప్రకారం కావాలనుకుంటే tan θ ఏంటంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం అండి, అంటే పర్పెండిక్యులర్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అండి. అవునా కాదండి, మనకేం చెప్పామండి, PAP HHA అని. ఇది tan కాబట్టి P/A అవుతుందండి, అంటే పర్పెండిక్యులర్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది అనమాట, పర్పెండిక్యులర్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆ విధంగా మనము tan θ అక్కడ మనం కౌంట్ చేసుకున్నట్లయితే మనము ఎక్స్ యాక్సిస్ యొక్క ధనాత్మక దిశ నుంచి, ఎక్స్ యాక్సిస్ యొక్క ధనాత్మక దిశ ఇక్కడే కదండి, ఇది ధనాత్మకం అండి, ఇది రుణాత్మకం అండి. అందులో మైనస్ వాల్యూస్ ఉంటాయి, ఇటువైపు ఏముంటాయి, ప్లస్ వాల్యూస్ ఉంటాయండి. ఇటువైపు ప్లస్ వాల్యూస్ ఉంటాయి, ఇటువైపు మైనస్ వాల్యూస్ ఉంటాయి. అవునా కాదండి, వాల్యూస్ వేసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఇక్కడ తీసుకుంటే -1, -2, -3. ఇటు తీసుకుంటే 1, 2, 3, 4. ఇటు తీసుకుంటే -1, -2, -3, -4, -5. ఇలా మనకి వాల్యూస్ ఉంటాయి.
ఎప్పుడు కూడా మనం యాంగిల్ అనేది ఎటు నుండి కౌంట్ చేయాలంటే ధనాత్మక దిశ నుంచి మాత్రమే కౌంట్ చేయాలండి. ఎక్స్ యాక్సిస్ యొక్క ధనాత్మక దిశ నుంచి యాంగిల్ కౌంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి మనం యాంగిల్ వెళ్ళినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తే ఏమంటే 90 డిగ్రీస్ అండి. అంటే ఈ క్వాడ్రంట్ 1లో చూసుకున్నట్లయితే ఎంత యాంగిల్ ఉంటుందండి, 90 కంటే తక్కువ ఉంటుందండి. అవునా కదండి? క్వాడ్రంట్ 1లో ఎంత ఉంటుందండి, 90 కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి అంటే 90 మైనస్ థీటా అనేది దేనిలో ఉంటుందండి, క్వాడ్రంట్ 1లో ఉంటుందండి. 90 మైనస్ థీటా అనేది ఎక్కడ ఉంటుంది, ఎంత ఉంటుందండి, క్వాడ్రంట్ 1లో ఉంటుందండి. మీకు ఇంక వేరేది యూజ్ చేసి చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 90 మైనస్ థీటా ఇది క్వాడ్రంట్ 1లో ఉంటుందండి. మరి 90 కంటే థీటా వాల్యూ పెరిగింది అనుకోండి, అంటే లంబకోణం కంటే పెరిగిపోతుంది. కాబట్టి 90 ప్లస్ థీటా ఎక్కడ ఉంటుందండి, క్వాడ్రంట్ 2లోకి వెళ్ళిపోతుందండి. 90 డిగ్రీస్ ప్లస్ థీటా. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాంగిల్ తీసుకున్నట్లయితే ఎంత ఉంటుంది, 180 ఉంటుందండి. 180 కంటే దేటింది అనుకో అందులోకి వెళ్ళిపోతుందండి. కాబట్టి 180 కంటే తక్కువ ఉన్నది కూడాను 180 కంటే తక్కువ ఉన్నది కూడా ఎక్కడ ఉంటుందండి, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుందండి. 180 కంటే పెరిగింది అనుకోండి, అప్పుడు ఎందులోకి వచ్చేస్తుంది, దీనిలోకి వచ్చేస్తుందండి. 180 ప్లస్ థీటా అండి. మరి ఇక్కడ వరకు వస్తే ఎంత అవుతుందండి, 270 అవుతుందండి. 270 కంటే తక్కువ ఉన్నది కూడా ఎక్కడ ఉంటుందండి, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుందండి, క్వాడ్రంట్ 3లో ఉంటుంది. మరి 270 కంటే ఎక్కువైంది అనుకోండి, ఎక్కడ ఉంటుందండి, 270 ప్లస్ థీటా క్వాడ్రంట్ 4లోకి వెళ్ళిపోతుందండి. మరి కంప్లీట్ అయిపోయింది అనుకోండి 360, అంటే 360 కంటే తక్కువ ఎక్కడ ఉంటుందండి, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుందండి. కాబట్టి 360 మైనస్ థీటా అండి. ఇదంతా కూడా ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుందండి. 360 కంటే ఎక్కువైంది అనుకోండి, మళ్ళీ ఎందులోకి వెళ్ళిపోతుందండి, దీనిలోకి వెళ్ళిపోతుందండి. కాబట్టి 360 ప్లస్ థీటా అనమాట. ఓకేనండి, 360 ప్లస్ థీటా అంటే మీకు యాంగిల్ ఎంత ఉందో దాన్ని బట్టి ఈ PX, Y అనే బిందువు ఏ క్వాడ్రంట్లో ఉందో మనకు అర్థమైపోతుందండి. ఇప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు, లేదా tan θలో θ ఈజ్ ఈక్వల్ టు ఒక 120 డిగ్రీస్ అని ఉందనుకోండి. θ ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ అంటే 90 ప్లస్ 30 అని రాసుకోవచ్చండి. 90 ప్లస్ 90 కంటే ఎక్కువ ఉందండి. 90 కంటే ఎక్కువ ఉందని దేనిలోకి వచ్చేస్తుందండి, క్వాడ్రంట్ 2లోకి వచ్చేస్తుందండి. క్వాడ్రంట్ 2లోకి వచ్చేస్తుంది. ఇది 2, క్వాడ్రంట్ 2, లేదా రామనేకి పెట్టుకోండి. 1, ఇది 2, ఇది 3, ఇది 4 అండి. క్వాడ్రంట్ 2లోకి వచ్చేస్తుందండి. చూడండి, 180 కంటే 120 తక్కువ అండి, 90 కంటే ఎక్కువ అండి. కాబట్టి ఎందులో ఉంటుంది, 2లో ఉంటుంది అనమాట. అంటే PX, Y అనే బిందువు అనేది 2లో ఉందని అర్థం. PX, Y అనే బిందువు అనేది 3లో ఉండాలనుకోండి, మనకి కోఆర్డినేట్ జామెట్రీ ప్రకారం అయితే 3లో ఉందని ఎలా చెప్పగలమంటే, 2 మైనస్లు ఉంటే మనం 3లో ఉందని చెప్పగలం. ఇక్కడ మనకు మైనస్లు ప్లస్ల గురించి ఇవ్వడండి, ఎందుకు, ట్రిగనోమెట్రీలో ఇవ్వడండి. కాబట్టి అందుకే నేను అన్నాను, ఈ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇవే మనకు ఉపయోగపడవండి. అక్కడ మనకి క్వాడ్రంట్ గుర్తించడం కోసం కోఆర్డినేట్ జామెట్రీ పరంగా ఏంటంటే ప్లస్ మైనస్ ప్లస్ బట్టి మనం గుర్తుపట్టాం. ఇక్కడ ఏంటంటే మనం యాంగిల్ బట్టి గుర్తుపట్టాలి. 180 ప్లస్ ఉందనుకోండి, 180 ప్లస్ థీటా ఉందనుకోండి, అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఒక 240 ఉందనుకోండి. 180 ప్లస్ 60 అంటే 240. ఓకేనండి, అంటే 240 అనేది 180 కంటే ఎక్కువ ఉంది, 270 కంటే తక్కువ ఉంది. కాబట్టి క్వాడ్రంట్ 3లో ఉంటుంది. అలాగే క్వాడ్రంట్ 4లో ఉండాలంటే 270 కంటే ఎక్కువ ఉండాలి, 360 కంటే తక్కువ ఉండాలి. అదే క్వాడ్రంట్ 1లో ఉండాలంటే 360 కంటే ఎక్కువ ఉండాలి, మరి 90 కంటే తక్కువ ఉండాలి. ఉన్నట్లయితే క్వాడ్రంట్ 1లో ఉంటుందన్నమాట. ఓకేనా, అది PX అంటే దాని యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది, ఏ క్వాడ్రంట్లో ఉందో దాన్ని బట్టి మనము వాల్యూ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి, మనము ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ ఇన్ డిఫరెంట్ క్వాడ్రంట్స్ అన్నాడు. ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ దేని ఉంటాయండి, మొత్తం 6 ఉన్నాయి మనకి. ఏంటంటే అవి సైను, కాసు, ట్యాను, కొసికెను, సీకెంట్, కాట్. మొత్తం మనకి ఇవి మనకు 6 రేషియోస్ ఉన్నాయండి. ఈ 6 రేషియోస్ కూడా డిఫరెంట్ క్వాడ్రంట్లో మనకు వాల్యూస్ కావాలి. డిఫరెంట్ క్వాడ్రంట్లో మనం చూసుకున్నట్లయితే క్వాడ్రంట్ 1లో చూసుకున్నాం అనుకోండి, 90 మైనస్ థీటా ఉందండి. 90 మైనస్ థీటా వాల్యూస్ కావాలండి, 90 మైనస్ థీటా వాల్యూస్. అలాగే క్వాడ్రంట్ 2కి వచ్చామనుకోండి, క్వాడ్రంట్ 2కి వచ్చామనుకోండి 90 ప్లస్ థీటా ఒకటి ఉందండి. ఇంకా క్వాడ్రంట్ 2లో 180 మైనస్ థీటా కూడా ఉందండి. అదే మన క్వాడ్రంట్ 3లోకి వెళ్ళామనుకోండి, 3లోకి వెళ్తే ఏముందండి, 180 ప్లస్ థీటా ఉందండి, మళ్ళీ 270 మైనస్ థీటా ఉందండి, 270 మైనస్ థీటా ఉందండి క్వాడ్రంట్ 3లో. ఇది మళ్ళీ క్వాడ్రంట్ 4కి వచ్చినప్పుడు ఏమైందండి, 270 ప్లస్ థీటా ఉందండి, 270 ప్లస్ థీటా. అలాగే 360 మైనస్ థీటా ఉందండి. మళ్ళీ క్వాడ్రంట్ 1లో చూసుకున్నట్టు 360 ప్లస్ థీటా ఉందండి. ఇవన్నీ కూడా ఒక టేబుల్లో మనం వేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏ యాంగిల్ వస్తుంది అనేది. ఓకేనండి, ఇప్పుడు ఏ యాంగిల్ వస్తుందో మనం గుర్తుపట్టాలండి. ఇది ఒక టేబుల్ అనమాట. ఈ టేబుల్ వేసుకోవడం వస్తే మీకు ఏ యాంగిల్ అని అర్థమైపోతుందండి.
ఇక్కడ ఆ యాంగిల్స్ని వేసేస్తామండి. వేసినప్పటికీ మనకి చూడండి, ఇక్కడ మనకి ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అలా ఉన్నాయి కదండి. ఇక్కడ కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ కూడా ప్లస్ మైనస్ చేంజ్ అవుతాయండి. ఎందుకు చేంజ్ అవుతాయి అంటే ఇక్కడ మనము చూడండి, ఒక పిఎక్స్ కామా వై అని బిందువు అనేది తీసుకున్నాం అనుకోండి. ఇలాగా పిఎక్స్ కామా వై అని బిందువు తీసుకున్నట్లయితే ఇది పిఎక్స్ కామా వై అండి. అప్పుడు మనం చెప్పామండి, ఏమని చెప్పామండి, ఇక్కడ చూడండి 0 0 నుంచి ఈ పి అనేది ఎక్స్ యాక్సిస్ పరంగా ఎంత దూరంలో ఉందో దాన్ని మనం ఏమన్నామండి, ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ అంతరఖండం లేదా ఎక్స్ యొక్క ఇక్కడ మూలకం అని చూడండి, ఆ మూలకం అని చెప్పామండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అండి, ఎక్స్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అండి, వై అండి. ఓకేనండి. అలాగే పి బిందువు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంటే ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వస్తుంది కదా. ఇదేంటండి పి, ఇక్కడ చూడండి మైనస్ ప్లస్ అండి, అంటే మైనస్ ఎక్స్ అవుతుంది ప్లస్ వై అవుతుందండి. పి మైనస్ ఎక్స్ కామా వై అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అవుతుందండి, మైనస్ ఎక్స్ అవుతుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అవుతుంది, వై అవుతుందండి. ఇప్పుడు మనం రేషియోస్ కావాలనుకోండి, ఇంతకుముందు రేషియోస్ కనుక్కున్నప్పుడు ఎక్స్ బై వై, వై బై ఎక్స్ అని సింపుల్గా రాసి వచ్చండి. ఇక్కడ వై బై మైనస్ ఎక్స్ లేదా మైనస్ ఎక్స్ బై వై అవుతుందండి. అంటే వాల్యూ ఏమైందండి, మైనస్ వచ్చింది చూడండి. ఓకేనండి. వాల్యూ ఏమొచ్చిందండి, మైనస్ ఎక్స్ బై మైనస్ వై అండి. సరే, మైనస్ ఎక్స్ బై ప్లస్ వై అనమాట. అంటే మైనస్ ఎక్స్ బై వై అవుతుందండి. అంటే ఈ ఎక్స్ వైకి ముందేముందండి, నెగిటివ్ సింబల్ ఉందండి. మిగిలిన సందర్భంలో ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఏంటంటే ఆర్ అవుతుందండి. ఎప్పుడు కూడా ఆర్ అవుతుందండి. ఏంటంటే దీని యొక్క అంటే మూల బిందువు నుంచి ఈ పి ఎక్స్ కామా వైకి ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ మనం ఆర్ తీసుకుంటామండి. ఎక్కడ తీసుకున్నా ఇది ఆర్, ఇది ఆర్ అండి. డిస్టెన్స్ ఎప్పుడు కూడాను మనకి ఈక్వల్గా ఉంటుందండి. షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. అంటే మనం ఈ క్వాడ్రంట్కి వచ్చిన ఆర్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఎందుకు ఆర్ అనేది పాజిటివ్గా ఉంటుందంటే మనం పైథాగరన్ ట్రిప్లెట్ ఉపయోగించామనుకోండి. పైథాగరన్ ట్రిప్లెట్ ఏం చెప్తున్నారు, పైథాగరన్ ట్రిప్లెట్ కానీ పైథాగరన్ థియరం ఉపయోగించామనుకోండి, ఈ కర్ణము వాల్యూ కావాలనుకుంటే ఏం చేయాలండి, ఈ ఎదురు భుజము బై ఆసన్న భుజము రెండు కూడా వర్గాలు చేసి ప్లస్ చేయాలి, మళ్ళీ రూట్ ఓవర్ కట్టాలన్నమాట. అవునా కాదండి, ఇదే కదా. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేయాలండి. ఇది కావాలంటే దీన్ని ఏబీ స్క్వేర్ చేయాలండి. ఏబీ ఇక్కడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఏమవుద్దండి, స్క్వేర్ చేయగానే పాజిటివ్ అయిపోతుందండి. ఇక్కడ కూడా ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా రెండు స్క్వేర్ చేయగానే ఏమవుతుందండి, ప్లస్ అయిపోతుందండి. కాబట్టి రెండు ప్లస్ చేస్తే పాజిటివ్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఏసీ స్క్వేర్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ ఉంటుంది. అంటే కర్ణం ఎప్పుడు కూడాను, కర్ణం ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ వాల్యూ ఉంటుందండి. అంటే హైపోటెన్యూస్ అనేది ఎల్లప్పుడూ పాజిటివ్ వాల్యూ ఉంటుందండి. కానీ ఈ వాల్యూస్ ఉన్నాయి చూడండి, ఎక్స్ వై వాల్యూస్ అనేవి ఒక్కొక్క క్వాడ్రంట్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కలా మారిపోతాయండి. ఈ క్వాడ్రంట్లోకి వచ్చేటప్పుడు రెండు మైనస్లు అవుతాయి చూడండి. ఈ క్వాడ్రంట్లోకి వస్తే ప్లస్ మైనస్ అవుతుందండి. అంటే ఎక్స్ ప్లస్ అయిపోతుంది, వై మైనస్ అయిపోతుందండి. దాన్ని బట్టి మనకి ఈ రేషియో వాల్యూస్ కూడాను కొన్నిసార్లు పాజిటివ్ వస్తుంది, కొన్నిసార్లు నెగిటివ్ వస్తుందండి. మరి ఏది పాజిటివ్ వస్తుంది, ఏది నెగిటివ్ వస్తుంది తెలుసుకోవడం కోసము మీకు ఒక సింపుల్ టెక్నిక్ అనేది మీ క్లాసెస్ నుంచి చెప్పడం జరిగిందండి. అంటే మీరు చిన్నప్పుడు మీ 10th క్లాస్ చదివారు కదా అందరూ కూడా, 10th క్లాస్ నుండి చెప్పడం జరిగిందండి. ఆ ఫార్ములా ఏంటంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అని, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేసి ఒక చిన్న ఒక ఇంట్ వాడి చెప్పడం జరిగిందండి. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ అంటే అర్థం ఏంటంటే ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ అని అర్థం అనమాట. అంటే ఈ క్వాడ్రంట్లో చూసుకున్నట్లయితే అన్ని ట్రిగనోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూ కూడాను పాజిటివ్గా ఉంటుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఈ క్వాడ్రంట్లోకి వచ్చినప్పుడు అంటే ఏ క్వాడ్రంట్ అంటే సెకండ్ క్వాడ్రంట్ అండి. సెకండ్ క్వాడ్రంట్కి వచ్చినప్పుడు ఇక్కడ సిల్వర్లో ఫస్ట్ లెటర్ ఏముందండి, ఎస్ ఉందండి. సిల్వర్లో ఫస్ట్ లెటర్ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ సైన్ అని అర్థం అనమాట. మరి ఇక్కడ ఎస్ ఉంది కదా, దీన్ని తీసుకోవద్దండి. ఎప్పుడు కూడా ట్రిగనోమెట్రిక్ మెయిన్ రేషియోస్ ఏవండి, ఇవేనండి. ట్రిగనోమెట్రీ యొక్క మెయిన్ రేషియోస్ ఈ మూడండి. మూడింటి నుంచి మాట్లాడతాం మనం ఇప్పుడు కూడా. ఈ మూడింటి యొక్క రెసిప్రోకల్స్ ఇవి, అంటే దీని నుండి వచ్చినవి ఇవి. అంటే దీని పిల్లలనుకోండి, ఇంక మనకెందుకు, ఇవే మెయిన్ రేషియోస్ అండి. ఈ రేషియోస్ నుంచి వచ్చాయి కాబట్టి ఇందులో ఫస్ట్ లెటర్ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ సైన్ మాత్రమే మనకి ఇక్కడ ఏం పాజిటివ్ నెగిటివ్ అని చూసుకోవాలండి. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అని ఎలా చెప్పగలమంటే ఇక్కడ చూడండి, రేషియోస్ బట్టి మనం చెప్పగలమండి. రేషియోస్ బట్టి మాత్రమే చెప్పగలమండి. ఇప్పుడు థియేటర్ ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుందండి థియేటర్, ఇక్కడ ఉంటుంది థియేటర్. కాబట్టి సైన్ వాల్యూ చూసుకోమనుకోండి, ఎదుటి భుజము బై కర్ణం అవుతుందండి, వై బై ఆర్ అవుతుందండి. వై అనేది పాజిటివ్, ఆర్ అనేది పాజిటివ్ అండి. కాబట్టి సైన్ రేషియో మాత్రమే పాజిటివ్ అండి. అదే మనం కాస్ తీసుకోమనుకోండి, కాస్ ఏమవుతుందండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుందండి. అడ్జసెంట్ సైడ్ అంటే మైనస్ ఎక్స్ బై ఆర్ అండి. అంటే మనకి ఏమైందండి, మైనస్ వాల్యూ వచ్చిందండి. అంటే
మరి ట్యాన్ తీసుకున్నాను అనుకోండి, ట్యాన్ తీసుకుంటే ఏమవుతుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది, ఆపోజిట్ వై బై మైనస్ ఎక్స్ అవుతుందండి. అంటే మైనస్ ఉందా లేదండి, అంటే ఓన్లీ సైన్ వాల్యూ మాత్రమే పాజిటివ్ అండి, ఇది మాత్రమే పాజిటివ్ అండి. మిగిలిన రెండు కూడా ఏమవుతాయి, నెగిటివ్ అయిపోతాయండి. మరి సైన్ పాజిటివ్ అయింది అనుకోండి, దాని రిలేటివ్ ఏంటండి కొసికెన్, ఇది పాజిటివ్ అవుతుంది అనమాట. అందుకే ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఎస్ అనే సింబల్ తీసుకున్నామండి. అంటే ఓన్లీ సైన్ మాత్రమే పాజిటివ్ అని అర్థం అనమాట. అంటే ఇక్కడ ఏమేమి పాజిటివ్ అండి, ఇక్కడ మీకు చూడండి పెద్ద డయాగ్రామ్ వేసుకోండి, ఇది అన్ని పట్టాలండి అందులో, ఓకేనా. ఇక్కడ మీకు ఏమేమి ఇంపార్టెంట్ అనుకుంటున్నారో అవన్నీ పట్టాలి, పట్టే విధంగా రాసుకోండి. ఇక్కడ ఏమేమి పాజిటివ్ అండి, సైన్ ఒకటి కొసికెన్ ఒకటి రెండు పాజిటివ్, ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందినవి అనమాట ఇవి. దీని యొక్క రిసిప్రోకల్ ఇది కాబట్టి ఈ రెండు కూడా ఏంటంటే పాజిటివ్ వాల్యూస్ అనమాట. ఇక్కడ టీలో ఫస్ట్ లెటర్ ఏముందండి, టీ అండి. ఈ మూడేళ్ళలో ట్యాన్, అంటే ట్యాన్ అనేది మాత్రమే పాజిటివ్ అనమాట. ఇక్కడ ట్యాన్ పాజిటివ్ అండి, ట్యాన్ టేటా మరియు కాట్ టేటా రెండు కూడా ఒకే రిలేటివ్ కాబట్టి ఈ రెండు పాజిటివ్ అండి. మిగిలినవన్నీ కూడా ఏమవుతాయండి, నెగిటివ్ అయిపోతాయండి. ఈ రెండు ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్ అవుతాయండి, మిగిలినవన్నీ కూడా నెగిటివ్. ఇక్కడ కప్స్ ఉందండి, కప్ అంటే ఫస్ట్లో సి అంటే కాస్ అండి, కాబట్టి ఇక్కడ ఏమేమి పాజిటివ్ అండి, కాసు సీకెంట్ పాజిటివ్ అండి. ఓకేనండి. ఇక్కడ మీకు పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు నేను, పూర్తి ఎక్స్ప్లెనేషన్ ప్రతిదానికి ఇస్తే ఇది ట్యాన్ ఎందుకు పాజిటివ్ అయింది, కాట్ ఎందుకు పాజిటివ్ అయింది అర్థమవుతుందండి. పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మన డయాగ్రామ్ అనేది ఇంకా అలా సాగు తీసుకుంటూ పోతే మొత్తం కన్ఫ్యూజ్ ఉంటుందండి. ఈ పి ఎక్స్ కమ్మ వై అని ఇక్కడ వేసుకోవాలి, వేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మైనస్ టు మైనస్ అవుతుందండి. మైనస్ మైనస్ అయినప్పుడు ఇదేమవుద్దండి, మైనస్ వై అవుతుందండి, ఇదేమవుద్దండి, మైనస్ ఎక్స్ అవుతుందండి. ఇక్కడ ఎలాగో బిందు ఉంటుంది కదా, మరి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మైనస్ ఎక్స్ ఆల్రెడీ, ఇదేమవుతుంది, మైనస్ వై అవుతుందండి. మరి టేటా ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ టేటా ఉంటుందండి. టేటాకి ఇది ఎదురు భుజం అండి, ఇది ఆసన భుజం అండి. మరి ట్యాన్ వాల్యూ చూసుకున్నట్లయితే ఎదురు భుజము బై ఆసన భుజం, లేదా ఆపోజిట్ సైడ్ బై లేదా పర్పెండిక్యులర్ సైడ్ బై అడ్జసెంట్ అండి. పర్పెండిక్యులర్ సైడ్ ఏంటంటే మైనస్ వై అండి, పర్పెండిక్యులర్ సైడ్ మైనస్ వై అండి. అడ్జసెంట్ సైడ్ ఎంత అండి, మైనస్ ఎక్స్ అండి. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఏమైందండి, వై బై ఎక్స్ వచ్చిందండి. అంటే ట్యాన్ వాల్యూ ఏమైందండి, పాజిటివ్ అయిందండి. మరి ట్యాన్ పాజిటివ్ కాబట్టి దీనికి రివర్స్ ఏంటంటే ఎక్స్ బై వై కూడా ఏమవుతుందండి, పాజిటివ్ అవుతుందండి. అంటే ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ కూడా నెగిటివ్ అవుతాయండి. మీరు ఏదో తీసుకోండి, కాస్ వాల్యూ తీసుకున్నారు అనుకోండి, కాస్ అంటే ఏంటండి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అండి. ఇది ఆర్ కదండి, అడ్జసెంట్ ఏదండి, మైనస్ ఎక్స్ అండి, మైనస్ ఎక్స్ బై ఆర్ అండి. వాల్యూ ఏంటండి, పాజిటివా నెగిటివ్ అండి, నెగిటివ్ అండి. కాబట్టి ఓన్లీ ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అనేది కూడా నెగిటివ్ అండి. ఇక్కడ కాసు సీకెంట్ పాజిటివ్ అండి, మిగిలినవన్నీ కూడా నెగిటివ్ అండి. ఇక్కడ సైన్ కొసికెన్ అనేది పాజిటివ్ అండి, మిగిలినవన్నీ నెగిటివ్ అండి. ఇక్కడ అన్నీ కూడా పాజిటివ్ అండి, అన్నీ కూడా పాజిటివ్ అండి, అన్ని నెగిటివ్ కాదు, అన్నీ పాజిటివ్ అనమాట. అందుకే ఆల్ అని తీసుకున్నాం. ఆల్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్, సైన్ కొసికెన్ పాజిటివ్, ట్యాన్ కాట్ పాజిటివ్, కాసు సీకెంట్ పాజిటివ్. ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ క్వాడ్రంట్లో ఏముంటాయి, ఏ క్వాడ్రంట్లో ఏముంటాయో తెలియాలి, మిగిలిన చెత్త అంత అవసరం లేదండి. కాబట్టి ఇప్పుడు మీరు నీట్గా వేసుకోండి డయాగ్రామ్, అర్థం అవడం కోసం ఇంత డయాగ్రామ్ నేను ఇలా చేశాను. ఓన్లీ రెండు యాక్సెస్ తీసుకోండి, ఏ యాక్సెస్లో ఏమేమి ఉంటాయి, ఓకేనా. మీకు చెరిపేస్తాను కాబట్టి చూడండి, ఇది చెరిపేస్తే ఇంకా మీకు నీట్గా అర్థమైపోతుంది. చెరిపేసి వేసేనా, చెరిపేసి వేసేస్తానండి, చాలా నీట్గా అర్థమైపోద్ది అనమాట. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఓకే. ఇది 0 0, ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అండి, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్ అండి. ఈ క్వాడ్రంట్లో మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉంటాయి చూడండి. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయని చెప్పానండి, 90 మైనస్ డేటా ఉంటుందన్నామండి. ఇక్కడ 90 ప్లస్ డేటా, 180 మైనస్ డేటా. ఇక్కడ ఏముంటుందండి, 180 ప్లస్ డేటా, ఇక్కడ 270 మైనస్ డేటా ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 270 ప్లస్ డేటా, 360 మైనస్ డేటా ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 360 ప్లస్ డేటా ఉంటుందని చెప్పడం జరిగింది, ఓకేనండి. నెక్స్ట్ మనం ఇంకా కోడ్ ఏం చెప్పామండి, ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్పామండి, ఆల్ సిల్వర్ టీ అని చెప్పాము, ఇది కప్స్. దీని నుండి మనం తీసుకున్నట్లయితే, ఈ కోడ్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ అన్నీ పాజిటివ్ అని చెప్పుకున్నామండి. ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్, ఆల్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ సైన్ కొసికెన్ మాత్రమే పాజిటివ్ అండి, సైన్ కొసికెన్ మాత్రమే పాజిటివ్. ఇక్కడ తీసుకున్నట్లయితే ట్యాన్ కాట్ మాత్రమే, ట్యాన్ టేటా కాట్ టేటా రెండు మాత్రమే పాజిటివ్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కాసు
సీకెంట్ పాజిటివ్ అండి, మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా నెగిటివ్ అని అర్థం అనమాట. చూడండి ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమైపోతుందండి. ఇప్పుడు దీన్ని ఉపయోగించి ఈ టేబుల్ వేయాల్సి ఉంటుంది. నేను సగం టేబుల్ వేస్తాను, మిగిలిన టేబుల్ మీరు వేసుకోండి. వేసుకుంటే మీకు నీట్గా అర్థమైపోతుంది. ఎలా వేస్తున్నానో చూసి మీకు ఆటోమేటిక్గా వేసేయండి. ఓకేనా? ఒక 2 లైన్స్ వేసిన తర్వాత మిగిలినంతా కూడా మీరు చూడకుండా వేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇస్తే మీకు ఆటోమేటిక్గా టేబుల్ అనేది ఫిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ముందు అది ఏ క్వాడ్రంట్, దానికి సింబల్స్ ఏమొస్తాయి మీరు చూసుకోండి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందండి. 90 మైనస్ చేయడం అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందండి. ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ పాజిటివ్ అండి, కాబట్టి అన్ని పాజిటివ్ వస్తాయండి, అన్ని పాజిటివే. కాబట్టి నెగిటివ్ సింబలే మీకు కనిపించదండి, నెగిటివ్ సింబలే కనిపించదు. మరి ఇక్కడ 90 మైనస్ చేయడం ఉందండి. 90 తీసుకున్నట్లయితే ఆ చివరి 0 పక్కన పెట్టండి. 9 ఉందండి. 9 అనేది ఏంటండి? ఆడ్ నెంబర్ అండి. ఆడ్ నెంబరు లేదా 90 అనేది మనకి దేనికి సంబంధించింది? కాంప్లిమెంటరీ రేషియోకి సంబంధించిందండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees, దెన్ ద యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నమాట. అంటే 2 యాంగిల్స్ కూడా మనం కలిపితే 90 degrees అయింది అనుకోండి, మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాం. కాబట్టి 90 అనేది కాంప్లిమెంటరీ రేషియో, అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి కాంప్లిమెంటరీ రేషియోని ఫామ్ చేస్తుంది అనమాట. అంటే సైన్ యొక్క కాంప్లిమెంటరీ రేషియో ఏమని చెప్పామండి? కాస్ అని చెప్పామండి. కాబట్టి కాస్ థీటా అవుతుందండి. కాస్ యొక్క కాంప్లిమెంటరీ, రెండు కూడా కాంప్లిమెంటరీస్ అని చెప్పాం కదా మనం ముందు, రేషియోస్ వాల్యూస్ వేసేటప్పుడు చెప్పాం మనం. ఈ రెండు కాంప్లిమెంటరీ రేషియో కాబట్టి సైన్కి కాస్ వస్తుందండి, కాస్ సైన్ వస్తుందండి. నెక్స్ట్ ఈ రెండు కాంప్లిమెంటరీ రేషియోస్ అని చెప్పామండి. అంటే కొసికెన్కి ఏమొస్తుందండి? సీకెంట్ వస్తుందండి. సీకెంట్కి ఏమొస్తుందండి? కొసికెంట్ వస్తుందండి. మరి ట్యాన్ కాట్ ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ రేషియోస్ అన్నాక ట్యాన్కి ఏమొస్తుందని చెప్పామండి? కాట్ థీటా వస్తుందండి. కాట్కి ఏమొస్తుందంటే ట్యాన్ వస్తుందని చెప్పామండి. ముందు మనం డయాగ్రామ్ వేసే ముందు, ఈ వేసే ముందు మేము చెప్పామన్నమాట కాంప్లిమెంటరీ రేషియోస్ గురించి. సైన్ యొక్క కాంప్లిమెంటరీ కాస్ అండి, కాస్ యొక్క కాంప్లిమెంటరీ సైన్ అనమాట. ట్యాన్ యొక్క కాంప్లిమెంటరీ కాట్, కాట్ యొక్క కాంప్లిమెంటరీ ఏమవుతుందండి? ట్యాన్ అవుతుంది. కొసికెన్ యొక్క కాంప్లిమెంటరీ సీకెంట్, సీకెన్ యొక్క కాంప్లిమెంటరీ కొసికెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా 90 ఉందండి, కాబట్టి సేమ్ మనకు వాల్యూస్ వస్తాయి. అంటే కాస్, ఇక్కడ సైన్ ఉంది కాబట్టి ఏమొస్తుందండి? కాసే వస్తుందండి. సైన్ ఉంది కాబట్టి కాస్ వస్తుందండి, కాస్ ఉంది కాబట్టి సైన్ వస్తుందండి. ట్యాన్ ఉంది కాబట్టి కాట్ వస్తుందండి. కొసికెన్ ఉంది కాబట్టి సీకెన్ వస్తుందండి. సీకెంట్ ఉంది కాబట్టి కొసికెన్ వస్తుందండి. కాట్ ఉంది కాబట్టి ట్యాన్ వస్తుందండి. మరి 90 ప్లస్ థీటా ఉందండి. 90 ప్లస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉందండి. సెకండ్ క్వాడ్రంట్లో ఎవరు పాజిటివ్ అండి? సైన్, కొసికెన్ మాత్రమే పాజిటివ్ అండి. ఎవరు పాజిటివ్ అండి? సైన్ పాజిటివ్ అండి, ఇది పాజిటివ్ అండి. నెక్స్ట్ కొసికెన్ పాజిటివ్ అండి. ఇక్కడ సైన్ ఉందని ఇక్కడ పాజిటివ్ సింబల్ వేయొద్దండి. ఎవరు మనం బేస్ చేసుకొని మనం చేస్తున్నాం, వీడిని బేస్ చేసుకొని చేస్తున్నాం. మెయిన్ రేసెస్ ఇవి, దీని నుండి వచ్చిన రేసెస్ ఇవి. కాబట్టి వీరిద్దరూ పాజిటివ్ అండి, మిగిలినవన్నీ కూడా నెగిటివ్ అండి. అంటే ఈ రెండు మాత్రమే. అంటే సైన్ 90 ప్లస్ థీటా అనేది కాస్ థీటా అవుతుందండి. కాస్ 90 ప్లస్ థీటా అనేది మైనస్ సైన్ థీటా అవుతుందండి. కాస్ 90 ప్లస్ థీటా ఏమవుతుందండి? మైనస్ సైన్ థీటా అండి. ట్యాన్ 90 ప్లస్ థీటా ఏమవుతుంది? మైనస్ కాట్ థీటా అవుతుందండి. కొసికెన్ 90 ప్లస్ థీటా ప్లస్ సైన్ ప్లస్ సీకెంట్ థీటా అవుతుందండి. సీకెంట్ 90 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ మైనస్ కొసికెన్ థీటా అవుతుందండి. కాట్ 90 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ మైనస్ ట్యాన్ థీటా అవుతుంది అనమాట. అంటే అర్థమైందండి మీకు ఎలా వేసామో సింబల్స్. నెక్స్ట్ మనం 180 తీసుకున్నామండి. 180 తీసుకున్నట్లయితే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటామండి. 180ని 2 యాంగిల్స్ అని మనం ప్లస్ చేసినట్లయితే 2 యాంగిల్స్ సార్, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ సార్ 180 degrees, దెన్ ద యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. మరి సప్లిమెంటరీ యాంగిల్స్ అయ్యి అనుకోండి, మన రేషియోస్ కూడా ఏం రావాలంటే సప్లిమెంటరీ రేషియోస్ రావాలి. సప్లిమెంటరీ యాంగిల్ అయినట్లయితే ఖచ్చితంగా రేషియో అనేది మారదండి, సేమ్ యాజ్ గా ఉంటుంది అనమాట. సైన్కి సైనే వస్తుంది, కాసు కాసే వస్తుంది, టానే వస్తుంది, కొసికెన్ కొసికెన్ వస్తుంది. సీకి అన్నింటికి ఏది యాజ్ అదే వచ్చేస్తుందండి, దేనికి అదే వస్తుంది అనమాట. కాబట్టి రేషియోస్ మారవండి. ఇక్కడ సైన్ కాసు వాళ్ళ టాన్ ఎక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే వచ్చేస్తాయి అనమాట. ఏమొచ్చేస్తాయండి? సైన్కి సైనే ఉంటుందండి, కాసు కాసే ఉంటుంది, ట్యాన్కి ట్యానే ఉంటుంది, కొసికెన్కి కొసికెన్ ఉంటుంది, సీకెంట్కి సీకెన్ ఉంటుంది, కాట్ కాటే ఉంటుంది. ఎప్పుడండి? 180 ఉన్నప్పుడు అండి. ఓన్లీ దాని ముందు ఉండే సింబల్స్ మాత్రం మారుతాయండి. దాని ముందు ఉండే సింబల్స్ మనం చూసుకున్నట్లయితే ఇది ఏ క్వాడ్రంటో చూసుకోండి. సెకండ్ క్వాడ్రంట్ ఎవరండి? సైన్ కొసికెన్ మాత్రమే పాజిటివ్ కాబట్టి ఈ సైన్కి ఇక్కడ పాజిటివ్ పెట్టుకోండి. నెక్స్ట్ కొసికెన్ ఇక్కడ పాజిటివ్ పెట్టుకోండి. మిగిలినవన్నీ కూడా ఏంటి అవుతాయండి? నెగిటివ్ అవుతాయండి. ఓకేనా? అలా వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 180 ప్లస్ అండి, సేమ్ మళ్ళీ సైన్కి సైనే వస్తుంది కాబట్టి ఏం వేసుకుంటారంటే సైన్ సైన్ వేసుకుంటారా. కాట్ థీటా. ఇప్పుడు మనకి 180 ప్లస్
180 ఉంది కాబట్టి 180 అనేది సప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి యాజ్ టీజ్గా రాస్తాం మనము. ఓన్లీ కాంప్లిమెంటరీ అయినప్పుడు మాత్రం ఇంటర్చేంజ్ చేస్తున్నాం, మారుస్తున్నాం మనం. కాంప్లిమెంటరీ రేషియో ఇంటర్చేంజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనం మార్చాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఏమవుతుందండి, క్వాడ్రంట్ బట్టి మనకి మైనస్ ప్లస్ ఎక్కడ ఉందో చూడాలి. ఇది క్వాడ్రంట్ 3 అండి. క్వాడ్రంట్ 3లో ఎవరు పాజిటివ్ అండి, ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్ అండి. ట్యాన్ ఎక్కడ ఉందండి, ఇది ట్యాన్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ వస్తుందండి. నెక్స్ట్ కాట్, ఇది పాజిటివ్ వస్తుందండి. మిగిలినవన్నీ కూడా ఏమవుతాయండి, నెగిటివ్ అవుతాయండి. అంటే ట్యాన్ 180 ప్లస్ θ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ tan θ అండి. సైన్ 180 ప్లస్ θ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ θ. కాస్ 180 ప్లస్ θ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ θ అండి. ఇలా మనకు వస్తాయి అన్నమాట వాల్యూస్. ఓకేనండి. అలా మిగిలిన టేబుల్ అంతా కూడా నింపాలన్నమాట. ఇది ఒక్కటి నింపేస్తాను నేను, మిగిలినవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర నింపుకోండి, మరి తప్పదు అది. ఓకే, ఇప్పుడు 270 ఉందండి. 270ని మనం ఏం రాసుకోవచ్చు అండి, 90 × 3 అని రాసుకోవచ్చు అండి. అంటే ఇది కూడా ఆడ్ నెంబరే. 180 అనేది ఈవెన్ నెంబర్ అండి. 90 × 2 కాబట్టి ఈవెన్ నెంబర్ అనమాట. అలా గుర్తుపెట్టుకోండి, మీకు ఎలా గుర్తుంటుంది. 90 × 2, 2 అనేది ఈవెన్ నెంబర్ అనమాట. ఇది 90 × 1, 1 అనేది ఆడ్ నెంబర్. ఇక్కడ 2 అనేది ఈవెన్ నెంబర్ కూడా యాజ్ టీజ్గా ఉంచుతాను. 3 అనేది ఆడ్ నెంబర్, అంటే ఇది కూడా ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఆడ్ నెంబర్ కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్స్ వేసాను. ఈవెన్ నెంబర్స్ కాబట్టి సప్లిమెంటరీ యాంగిల్స్ రాశాను. మరి ఇది 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ రాయాలి కాబట్టి సైన్కి ఏమైపోతుందండి, కాస్ అయిపోతుందండి. సైన్కి ఏమొస్తుందండి, కాస్ వస్తుంది అనమాట. కాస్కి ఏమొస్తుందండి, సైన్ వస్తుందండి. ట్యాన్కి కాట్ వస్తుందండి. కొసికెన్కి సీకెన్ వస్తుందండి. సీకెంట్కి కొసికెన్ అవుతుంది అనమాట. కాట్కి ట్యాన్ వస్తుందండి. మరి సింబల్స్ పరిస్థితి ఏంటండి, దాని ముందు సింబల్స్ అంటే ఏ క్వాడ్రంట్ అంటే థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి ట్యాన్ కాట్ పాజిటివ్ కాబట్టి ట్యాన్ ఎక్కడ చూడండి, ఇది ట్యాన్ అండి, ఇది పాజిటివ్ అండి. కాట్ ఎక్కడ ఉందండి, ఇది పాజిటివ్ అండి. మిగిలినవన్నీ కూడాను నెగిటివ్ అనమాట. ఓకేండి, ఇలా మనం మొత్తం వేసుకోవాలన్నమాట. ఓకేనండి. మరి ఈ టేబుల్ దేనికి ఉపయోగపడుతుంది సార్, ఇంత పెద్ద టేబుల్ ఉపయోగించి ఇచ్చారు సార్ అంటే, ఈ టేబుల్ దేనికి ఉపయోగపడుతుందంటే మీకు 360 వరకు యాంగిల్స్ ఇచ్చారు కూడా, 360 లేదా 360 కంటే ఎక్కువ వాల్యూస్ ఇచ్చినా సరే ఈ టేబుల్ ఉపయోగపడుతుందండి. మీకు సైన్ 60 వాల్యూ అన్నాడు అనుకోండి, వెంటనే సైన్ 60 వాల్యూ టేబుల్లో చూసుకుంటారు, √3/2 అని చెప్పేస్తారండి. tan 45 అని అనుకోండి, టేబుల్లో చూస్తారు, వాల్యూ చెప్పేస్తారండి. అలా కాకుండా tan 135 వాల్యూ అడిగాడు అనుకోండి, tan 135 వాల్యూ అడిగాడు అనుకోండి, ఇక్కడ tan 135 వాల్యూ ఇంతకుముందు మీ టేబుల్లో చెప్పానా చూడండి ఒకసారి. టేబుల్లో నేను చెప్పలేదండి, మరి అక్కడ చెప్పలేదు కాబట్టి tan 120 వాల్యూ అడిగాడు అనుకోండి, టేబుల్లో చెప్పానా చెప్పలేదండి. tan 150 వాల్యూ అడిగాడు అనుకోండి, టేబుల్లో చెప్పమ్మా చెప్పలేదండి. tan 270 వాల్యూ అడిగాడు అనుకోండి, టేబుల్లో చెప్పమ్మా చెప్పలేదండి. ఆ వాల్యూస్ కనుక్కోవాలంటే మాత్రం ఈ టేబుల్ కావాలండి. ఓకేనండి. 90 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ కావాలనుకోండి, మీకు ఇంతకుముందు మన ఆ టేబుల్ వేసిన వాల్యూ అంతా కూడా ఎక్కడ వరకు ఉందండి, 90 నుంచి 0 వరకు మాత్రం ఉందండి. 0 నుంచి 90 వరకు మాత్రమే. ఇక్కడ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటుందండి, 0 నుంచి 90 వరకు మాత్రం ఉంటుంది. ఇది ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటుందండి, 90 నుంచి 180 వరకు ఉంటుందండి. ఇది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది, 180 నుంచి 270 వరకు ఉంటుంది. ఇది 270 నుంచి 360 వరకు ఉంటుందండి. ఆ యాంగిల్స్ కావాలనుకుంటే ఆ క్వాడ్రంట్లోకి వెళ్ళవలసిందే మనం. ఓకేనా, మనం ఇది ఒక్కటే చెప్పాము. మరి ప్రతిదానికి ఒక టేబుల్ వేసుకునే కంటే మొత్తం అందరికీ ఒక టేబుల్ వేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఇలా మనం వేయడం జరిగింది. ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నదేనండి, ఇంకెక్కడి నుండి తెచ్చలేదు. ఓకేనండి. ఈ టేబుల్ మీకు వేయడం వచ్చేస్తే ఆటోమేటిక్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాని వాల్యూస్ ఎలా కనుక్కొని చెప్తాను చూడండి. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత మన నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా ఎక్సర్సైజ్ అంతా ఉపయోగిస్తాం కాబట్టి అప్పుడు మీకు బాగా వచ్చేస్తుంది. మరి టేబుల్ వేసినంటే మీకు కొన్ని వాల్యూస్ నేర్చుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఒక 2 సమ్స్ ఎక్కువ చెప్పండి, 2 సమ్స్ చెప్తాను. ఆ 2 సమ్స్ ఆధారంగా మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ వీడియోలో దీని ఎక్సర్సైజ్ చెప్తాను. ఎక్సర్సైజ్ చెప్పిన మరొక 2 సమ్స్ చేసాను అనుకోండి, మీకు ఆటోమేటిక్గా డౌట్ క్లారిఫై అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీకు సైన్ 120 వాల్యూ కావాలనుకోండి, సైన్ 120 వాల్యూ కావాలి. మీకు సైన్ 60 వాల్యూ కానీ సైన్ 30 వాల్యూ కానీ తెలుసు అండి. సైన్ 45 వాల్యూ, సైన్ 90 వాల్యూ, 0 వాల్యూ అన్నీ తెలుసు మీకు. కానీ 120 మీకు ఆ టేబుల్లో ఇవ్వలేదు నేను. ఇవ్వనప్పుడు ఈ సైన్ 120ని 2 రకాలుగా రాసుకోవచ్చు అండి. 2 రకాలుగా రాసుకోవచ్చు. ఎలాగంటే ఒకటి సైన్ 90 + 30 అని రాసుకోవచ్చు అండి. 90 + 30 అని రాసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సైన్ 180 - 60 అని రాసుకోవచ్చు అండి. చూడండి సరిపోయిందా లేదండి. సైన్ 90 + 30 అని రాసుకోవచ్చు, సైన్ 180 - 60 అని రాసుకోవచ్చు. 2 రకాలుగా రాయొచ్చు. అంటే ఇలా చేసినా ఓకే, ఇలా చేసినా ఓకేనండి. 180 - 60 అన్నా 120 అండి, 90 + 30 అన్నా ఇదేనండి. మరి 90 + θ రూపంలో ఉందండి, సైన్ 90 + θ. ఇక్కడ చూడండి, సైన్ 90 + θ ఏమైందండి, కాస్ θ అయిందండి. అంటే వాల్యూ ఏమవుతుందండి, ఇక్కడ కాస్ 30 వాల్యూ అవుతుంది, కాస్ 30 అవుతుంది అనమాట.
ఓకేనండి. మరి దీని ప్రకారం చూసి ఏదో ఒకటే చేయండి, రెండు చేయాల్సిన అవసరం లేదు, మీకు వేరియేషన్ చూపిస్తాను అనమాట. అదే సైన్ 180 మైనస్ కావాలి మనకి. సైన్ 180 మైనస్ థీటా రూపంలో ఉందండి. సైన్ 180 మైనస్ థీటా ఏమైందండి, ప్లస్ సైన్ థీటా అయిందండి. చూడండి, ప్లస్ మైనస్ కరెక్ట్గా చూసుకోండి, ప్లస్ సైన్ థీటా అండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, ఇది ప్లస్ సైన్ థీటా అవుతుందండి. సైన్ థీటా అంటే ఇక్కడ ఎంత ఉందండి, 60 ఉందండి. 60 థీటా అంటే ఏంటంటే రెండోసారి ఉన్నది, ఇది థీటా. సైన్ 60 అండి. అంటే సైన్ 120 ఈజ్ ఈక్వల్ ఏంటంటే కాస్ 30 అని రాసుకోవచ్చు, సైన్ 60 అని రాసుకోవచ్చు అండి. కాస్ 30 వాల్యూ ఎంత అండి, √3/2 అండి. సైన్ 60 వాల్యూ కూడా √3/2 అండి. మీ రెండు కూడా సైన్ 120 వాల్యూ ఏమవుతుందండి, √3/2 అండి. అంటే మనకి సైన్ 120 వాల్యూ మీకు టేబుల్లో చెప్పకపోయినప్పటికీ ఆ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే ఇలా రెండు రకాలుగా కనుక్కోవచ్చు, దీనిలో కనుక్కోవచ్చు, దీనిలో కనుక్కోవచ్చు. ఓకేనా, దానికోసం ఉపయోగపడుతాయండి. కొన్ని సందర్భంలో మన రీసెంట్గా జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా ఒక్క అబ్బాయి చెప్పాడండి, ట్రిగనోమెట్రీలో ఇటువంటి బిట్ వచ్చిందనేసి. ఇప్పుడు ఇంకెవరు చెప్పలేదు. కాబట్టి ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి అయితే దీని నుంచి బిట్టు కొద్దిగా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. నేర్చుకుంటే ఓకే, బాగుంది. సీజీఎల్కి మాత్రం చాలా ఉపయోగపడతాయండి. సీజీఎల్లో మనకి ఇటువంటి బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా ఉందండి, వచ్చే అవకాశం ఉంది. మీరు మనకి కిరణ్స్ బుక్ మనం చెప్పేటప్పుడు మీకు అందులో బిట్స్ తీసినట్లయితే దీని నుంచి చాలా బిట్స్ ఉన్నాయన్నమాట. 1-2 చాలా బిట్స్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఈ మోడల్ నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికోసం మీ టేబుల్ నేర్చుకోవాలి. టేబుల్ మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఇంత వీడియో సాగదీశానండి. కానీ ఒక్కసారి మీకు అర్థమైన తర్వాత ఈ టేబుల్ వేయడం చాలా సింపుల్ అనమాట. ఓకే, మీరు చేయవలసిన పని అంతా ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ సంబంధించిన ఒక టేబుల్ 0 నుంచి 90 వరకు చెప్పని చూడండి, అదొకటి చూడకుండా రాయండి. తర్వాత ఇదొకటి చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. అలా మీరు 5 నుంచి 10 టైమ్స్ మీరు చేసినట్లయితే మీకు గుర్తుండిపోతుందండి. మధ్యలో అప్పుడప్పుడు అడుగుతూ ఉండండి, మీకు మీరే క్వశ్చన్ చేసుకుంటుండండి. క్వశ్చన్స్ వేసుకున్నట్లయితే అన్నీ కరెక్ట్గా చెప్పారనుకోండి, మీరు కరెక్ట్గా చెప్పారో లేదో మీ మైండ్ కరెక్ట్గా చెప్పేస్తుందండి. తప్పు అయితే మీరు చెప్పినప్పుడు ఓకే నోట్ నుండి బయటకు వచ్చేస్తుందండి, కానీ అది తప్పు అని మీ మైండ్ కొద్దిగా టైం తీసుకొని చెప్పేస్తుందండి. కాబట్టి అంటే మీకు తప్పు తెలుసు, కరెక్ట్గా తెలుసు. ఇక్కడ కరెక్ట్గా అయిందే మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి 2-3 సార్లు. తప్పు చెప్పామో కరెక్ట్ చెప్పామని బుక్ ఎదురుగా పెట్టుకొని చెక్ చేసుకున్నట్లయితే గుర్తుండిపోతాయి. ఆ వాల్యూస్ మీకు ఎలా గుర్తుండాలని చెప్పాను కాబట్టి అవన్నీ గుర్తుంటే చాలా సింపుల్ అనమాట. ట్రిగనోమెట్రీ మీకు వాల్యూస్, ట్రిగనోమెట్రీకి టాపిక్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, ఇవి. అలాగే మీకు ఇక్కడ సైన్ 135 వాల్యూ కావాలి కానీ tan 135 వాల్యూస్ కానీ ఏ వాల్యూస్ కావాలనుకున్నా సరే దీన్ని ఉపయోగించి మనం చేయొచ్చు అనమాట. ఒకసారి చేయండి, tan 135 వాల్యూ ఎంత వస్తుందో చూడండి. tan 135 వాల్యూ ఎంత వస్తుందో చూడండి. అలాగే సీకెంట్ వాల్యూ ఒకటి చేయండి. సీకెంట్ 270 వాల్యూ కనుక్కోండి. 270 ఈ రెండు వాల్యూస్ కనుక్కోండి, కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా పెట్టడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పెట్టండి. పెడితే మీకు ఎంతవరకు అర్థమైందో నాకు అర్థమవుతుంది నాకు. ఓకేనండి, ఓకే. ఇది ట్రిగనోమెట్రిక్ రేషియో సంబంధించిన పూర్తి కంప్లీట్ డేటా అండి. అయితే దీని మీద ఒక ఎక్సర్సైజ్ మనం ఒకటి చేద్దాము. ఒక 15-20 క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేసాం అనుకోండి, దీని మీద డౌట్ ఏం మనకు ఉండదు. అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే బయటకు తీసి నేను అవి చెప్తే మీకు ఆ మోడల్ అర్థమైపోతుంది, దాంతోపాటుగా మీకు కాన్సెప్ట్ కూడా అర్థమైపోతుంది. కాబట్టి దీన్ని నెక్స్ట్ వీడియోని ప్రతి ఒక్కరు చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత మందికి మీ గణేష్ స్టడీ సెంటర్లో ఇటువంటి క్లాసెస్ జరుగుతున్నాయి అనేసి మీరు తెలియజేసినట్లయితేనే తెలుస్తుందండి. ఇంకా వేరే పబ్లిసిటీ ఏం లేదు కాబట్టి మీరే తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి వీడియో కూడా మేము పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.